అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈ సమావేశం జరుపుతున్నాం. ఈరోజు 12వ తేదీ జూలై 2026. లాస్ట్ టైం మనం మానసిక కాలం ప్రస్తుతం అనే విషయం గురించి ప్రస్తావించాము. ఈసారి విరామము అనే 23వ చాప్టర్ జీవించే కళ నుంచి మనం ఈరోజు ఆ టాపిక్ ఎంచుకున్నాము. సో దయచేసి అందరూ శ్రద్ధావంతంగా పాల్గొనమని విన్నపం. కొన్ని సాధారణమైన సింపుల్గా ఉండే పదాలు చాలా లోతైన ఒక విషయంలోనికి చొచ్చుకుపోవడానికి దానిలో ఉండేటువంటి సత్యాన్ని కనుక్కోవడానికి దోహదం చేస్తాయి. ఆ పదాల్లో అటువంటి గంభీరమైన అర్థం ఉంది. విరామం అనే పదం జనరల్గా అది ఒక సాధారణమైన పదంలాగా ఉంటుందన్నమాట. అయితే దాన్ని ఇంగ్లీష్లో లీజర్ అనొచ్చు. అయితే విశ్రాంతి అనే పదం కూడా ఉంది. విరామము, విశ్రాంతి రెండు పదాలు ఇంచుమించు ఒకటే అర్థంగా తోపిస్తాయి. పర్యాయ పదాలుగా కూడా కనిపిస్తాయి ఒకే విషయానికి. అయినప్పటికీ కూడా రెండిటికి చాలా వ్యత్యాసం కనిపిస్తుందన్నమాట. మనం చాలా లోతుగా చూసినట్లయితే రెండు విభిన్నమైన విషయాలుగా కనిపిస్తాయి. అయితే ఎందుకు విభిన్నమైనవి? విశ్రాంతి విరామం కంట, విరామం విశ్రాంతి కంట వేరేగా ఉందా అనే విషయం కూడా చూడవలసి ఉంది. రియాలిటీ అండ్ ట్రూత్ అనే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వాస్తవం, రెండు సత్యం. వాస్తవం అనే వాస్తవ విషయాల నుండి చాలా లోతైన పరిశీలన వాస్తవ విషయాల మీద చేసినట్లయితే అవి పరిశీలన అంటే విమర్శనాత్మక పరిశీలన కాదు, లేదా విశ్లేషణాత్మక పరిశీలన కాదు, లేదా ఇష్టాయిష్టాలతో చేసిన పరిశీలన కాదు. మనకున్న విజ్ఞానంతో, గత జ్ఞానంతో చేసే పరిశీలన ఎంత మాత్రమూ కాదు. కానీ పరిశీలించేవాడు లేనటువంటి ఒక పరిశీలన అది. అంటే గతము లేని ఒక నిశ్శబ్దములో ఎంపిక లేకుండా ఉదాసీనంగా ఏదుందో దానిని నేరుగా చూడగలిగే ఒక పరిశీలన. ఈ పరిశీలన వల్ల మనకి వాస్తవం నుంచి, అంటే రియాలిటీస్ నుంచి
సత్య ప్రవేశం జరుగుతుందన్నమాట. అంటే మెదడులో వాస్తవ పరిస్థితులకు సంబంధించిన జ్ఞానంతో నిండిపోయింది అది. దానికి రెస్పాండ్ అవుతుంది. కానీ ఇంకా సరికొత్తదైన విశాలమైన జాగా ఒకటి ఉంది. అది ఇంకా తెరవబడలేదు. సో కాబట్టి దీనిలోనే వ్యవహరిస్తున్నటువంటి మనిషి దానిలోనికి ప్రవేశించాలనే కోరికతో ప్రయత్నిస్తే అది కూడా ఆ కోరిక దీని నుండే అవుతుంది గనక, తెలిసిన దాని నుండే జరుగుతుంది గనక అది ఎప్పటికీ వీలు కాదు. కాబట్టి ప్రయాణం ఎప్పుడూ తెలిసిన విషయాల నుంచే జరుగుతుంది. కానీ ఆ తెలిసిన విషయాలని తెలిసిన దానితో మళ్ళీ చూడకుండా, అంటే గమనించకుండా, దాంతో జోక్యం చేసుకోకుండా, తెలిసిన దాన్ని తెలియని మనస్సుతో, అంటే ఒక నిశ్చలమైన, ఒక ఎంపిక లేని, ఒక నిశ్శబ్దమైన మనస్సుతో చూడగలగాలి. అలా చూసినప్పుడు వేరే డైమెన్షన్లో బ్రెయిన్లో చలనం మొదలవుతుంది. సో ఆ చలనంతో మనకి సత్యం అనేది ఏంటి అనేది సత్యమే తెలియపరుస్తుంది. మనం తెలుసుకోము. అదేంటి అనేది అదే తెలియపరచగలుగుతుంది. ఇక్కడ విశ్రాంతి అంటే ఏంటో చూద్దాం. శరీరం కానీ మనసు కానీ అలసిపోతే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది అన్నమాట. విశ్రాంతిగా ఉండాలని. అలాగే ఒక సెలవు రోజు దొరికిందనుకోండి, అలాంటి సెలవు రోజుల్లో కొంతసేపు మనం విశ్రాంతిగా ఉండాలనిపిస్తుంది. కానీ దానికి పూర్తిగా భిన్నమైనది విరామం. సో ఇదేంటి? ఈ విరామం అనేది ఏంటి? కొన్ని పదాలు వాడుకలో ఉన్నవి ఒక గంభీరమైన కొత్త అర్థాన్ని కలిగి ఉంటాయి అనే విషయాన్ని మొదట మనం చూసాం. సో విరామం అనే పదంలో ఏం జరుగుతుంది, అసలు ఏంటది అని చూస్తే ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాలి. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి అనుకోండి, చాలామంది అంటారు. ఇలాంటి గంభీరమైన విషయాలు మాట్లాడితే, నా బాధ్యతలన్నీ తీరిపోతే తీరిగ్గా ఉంటాను కదా, అప్పుడు నేను ఈ విషయాలన్నీ లోతుగా చూడగలను. అయితే ఉద్యోగంలోంచి రిటైర్ అయిపోయిన తర్వాత, నా పిల్లలకి మ్యారేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత, చదువులు అన్నీ జరిగిపోయిన తర్వాత, నా బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, అప్పుడు నేను ఈ విషయాల్ని ఇంకా లోతుగా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ బిజీ లైఫ్‌లో అది వీలు కాదండి అని చెప్తారు. అయితే వ్యాపకాలు కొంచెం తగ్గించుకుంటే తీరిక వస్తుంది అనుకోవచ్చు. అయితే ఈ తీరికని విరామంగా భావించొచ్చు. ఎంత బిజీగా ఉండకూడదు అని కొంతమంది చెప్తే, పోన్లే కొన్ని తగ్గించుకుందాం అంటూ తగ్గించుకుంటే విరామం ఉంటుంది అనుకుంటారు. పని లేకపోయినా గానీ, లేదా అంటే పని పెట్టుకోకపోయినా గానీ, ఖాళీగా ఉంటే ఆ ఖాళీ విరామం అని భావించవచ్చు. కానీ ఇదంతా విరామమేనా? ఇది ఎవరికి వారు
ప్రశ్నించుకోవాలి. ఇదంతా విరామమేనా? అలాంటప్పుడు విశ్రాంతి అంటున్నాం కదా! అయితే పరిపూర్ణమైన విశ్రాంతి ఎప్పుడైనా ఉందా? పోనీ విశ్రాంతి అన్నా గత జ్ఞాపకాలతోటి, భవిష్యత్ చింతనతోటి, ఎడతెరిపి లేకుండా, ఖాళీ లేకుండా ఆలోచనలతో నిరంతరం కొట్టుమిట్టాడుతుంది మనసు. ఖాళీ దొరికితే చాలు. ఖాళీ లేకపోయినా, ఖాళీ ఉన్నా విపరీతంగా మనసు మరింత ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఏదో పనిలో పడిపోతే ఆ పని మీద ధ్యాసతో ఏమో కొంతసేపు ఆగుతూ నేపథ్యంలో కొన్ని ఆలోచనలు మళ్ళీ పోవచ్చును. కానీ అంత స్పీడ్‌గా రాకపోవచ్చును. కానీ కొంచెం సేపు ఖాళీ వచ్చింది అంటే మనసులో ఎప్పుడెప్పుడో గుర్తొస్తాయి. చేసిన పనులు, చేయవలసిన పనులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటూ ఆ ప్రస్తుతం అంతా గత, భవిష్యత్తు విషయాలతో, ఆ కాలంతో చాలా భారవంతమైపోతుంది. అవ్వడం లేదు. చూడాలి మన మనసులో. సత్యమే కదా ఇది. అంచేత ఇదంతా ఏంటి? ఆలోచనలు అంటే ఆలోచనల సమాహారమే కదా నేను. అంటే ఆలోచనల యొక్క పోగు లేకుండా, ఆలోచన యొక్క నడక లేకుండా, ఆ గతపు ఆలోచనల యొక్క ప్రవాహం లేకుండా, ఆ గతము లేకుండా నేను అనేది ఎక్కడుంది? అనే ఆ కేంద్రంలో జరుగుతున్న పరిగెడుతున్నటువంటి ఎడతెగని ఆలోచనలు ప్రవహిస్తున్నప్పుడు విరామం ఎక్కడ ఉంది? కంటిన్యూస్‌గా ఆలోచనలు, ఆలోచనలు, ఆలోచనలు ఇదే కదా అందరి కంప్లెయింట్. అలాగ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. మనసు అవిశ్రాంతిగా ఆలోచిస్తున్నప్పుడు తెలిసి గాని, తెలియక గాని మరి విరామం ఎక్కడుంది? విశ్రాంతి ఎక్కడుంది దానికి? భారంగా ఉంది కదా! మనసంతా నిండిపోయింది. అందుచేత ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉంది విరామం గురించి. ఇది చాలా, చాలా శ్రద్ధగా ఈ విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. యూ హావ్ టు పే కంప్లీట్ అటెన్షన్ హియర్. ఏమంటే 2 సంభాషణల మధ్య, 2 ఘర్షణల మధ్య, 2 ఛాలెంజెస్ మధ్య అంటే సవాళ్ళ మధ్య, 2 డిజైర్స్ కోరికల మధ్య, 2 భావాల మధ్య, 2 శబ్దాల మధ్య, 2 ఆలోచనల మధ్య ఒక ఇంటర్వల్ ఉంది. గ్యాప్ ఉంది. ఒక ఖాళీ ఉంది. రైట్? అయితే కానీ అది క్షణికం. అయినా అక్కడ విరామం మాత్రం ఉంది. ఇది గమనించగలుగుతున్నామా? అయితే ఇక్కడ ఒక సత్యం చూడాలి. ఏమంటే అది విరమించుకున్నవాడు ఉన్నప్పుడు అంటే విరమించుకున్నవాడు అంటే విరమించుకోవాలనేటువంటి సంకల్పముతో, ప్రయత్నముతో ఉన్నవాడు ఉన్నప్పుడు అది విశ్రాంత, అది విరామమా? విరమించుకున్నవాడు ఉంటే ఒక ప్రయత్నంతో విరమించుకోవాలనే ప్రయత్నంలో విరామం ఉందా? ఉన్నది దానికదిగా విరమణ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? 2 విరమణల మధ్యనున్న ఖాళీయే విరామం. అప్రయత్నంగా అది జరగాలి. కేవలం ఉదాసీనమైన దర్శనంలో. ఇంకా చూస్తే
మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే, అందుకే ఆలోచనలన్నీ పూర్తిగా ఆగిన నిశ్శబ్దములోనే మనిషికి పరిపూర్ణ విశ్రాంతి ఉంది. ఆ విరామములోనే విశ్రాంతి ఉంది. ఈ విశ్రాంతి శరీరం, మనస్సు చచ్చుపడిపోయిన ఒక స్థితి కాదు. ఒక ఎమ్నీషియా లాగా, డిమెన్షియా లాగా, ఏదో మైండ్ సరిగా పనిచేయక, బాడీ సరిగా పనిచేయక ఉన్నటువంటి ఒక స్థితి కాదు అది. బ్రెయిన్ యాక్టివ్గా ఉంది, బాడీ ఆరోగ్యంగా ఉంది, అయినా మనస్సు నిశ్శబ్దంగా ఉంది. ఆలోచన ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఆలోచించి, అలాంటి అవసరం లేనప్పుడు పూర్ణ నిశ్శబ్దములో నిశ్చలంగా ఉన్న స్థితి విరామం. ఇంకా అటువంటి వారు ఎలా ఉంటారంటే, పని చేస్తూ చెయ్యని వారు. ఇందాక ఒక ఆమె ఫోన్లో మాట్లాడారు. ఒక సుమారు పావుగంట సేపు మధ్యాహ్నం ఆమె ఆ, ఆంధ్రప్రదేశ్ ఆ, ఒంగోలు దగ్గర ఒక గ్రామం. ఆమె విపసన చేస్తున్నారు చాలా కాలం బట్టి. విపసన చేస్తుండి ఆమె ఏమంటారంటే, నేను విపసన చేస్తున్నాను, అయితే నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాం మేము. ఆ స్కూల్లో పిల్లలకి నేను కొన్ని విషయాలు చెప్పాలి. అంటే స్కూల్ రన్ చేసిన దీనిగా కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వాలకి, ఈ ప్రోగ్రామ్ చేయండి, ఈ ప్రోగ్రామ్ చేయండి అని ఆటలని, డ్యాన్స్లని, లేకపోతే మరొకటని ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ నేను క్రియేట్ చేసి ఆ ప్రోగ్రామ్స్ వారికి చెప్పించాలి. నా పని అది. నేనే స్కూల్ రన్ చేస్తున్నాను. అయితే ఏమవుతుందంటే, నేను స్కూలు రన్ చేయటం అనేది నాకు ఒక ఆటంకంగా మారిపోయింది ఇప్పుడు. ఏమవుతుంది? నిశ్శబ్దం వచ్చేసి నన్ను ఆవరించేస్తుంది. నేనేమీ చెప్పలేకపోతున్నాను. నేనేమి చేయలేకపోతున్నాను. ఏదో ఒక శూన్యంగా అయిపోయినట్టు, మనస్సు ఖాళీ అయిపోయినట్టుండి స్తబ్దంగా ఉండిపోగలుగుతున్నానే కానీ, అలాగా చేయడం నాకు సాధ్యం కావటం లేదు. దీనికి ఏం చేయమంటారు అని అడిగింది. నేను కొన్ని వీడియోస్ మీకు చూశాను. అయితే నెంబర్ ఈరోజు దొరికింది, అందుకు అడుగుతున్నాను, దయచేసి చెప్పగలరా అని అడిగారు. అంటే మీరే చెప్పండి అమ్మా, అసలు మీ స్థితి ఏంటి, ఎందుకు అలా జరుగుతుందని మరికొంచెం లోతుగా చూడండి అన్నాను. అంటే ఆ, నాకు అనిపిస్తుంది మాట మాటకి, నాకు ఇది డిస్టర్బెన్స్గా ఉంది, ఈ స్కూలు, ఈ వ్యవహారం అంతాను. ఈ డిస్టర్బెన్స్ లేకపోతే బాగున్ను అనిపిస్తుంది. సరే, అదే కదా సెల్ఫ్. అంచేత మీరు ఆలోచిస్తున్నారు కదండి, మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అని, అందులోకే వెళ్ళిపోదామని ఆలోచన వస్తుంది కదా. ఈ ఆలోచన వల్ల మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఘర్షణ వస్తుంది. కానీ నిశ్శబ్దంలో మీరు ఈజీగా ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టచ్చు. మీ నిశ్శబ్దానికి ఎటువంటి భంగపాటు ఉండదు. మళ్ళీ పని లేనప్పుడు, పూర్తిగా లేనప్పుడు మళ్ళీ ఆ నిశ్శబ్దంలోనే ఉండొచ్చును, ఇంకా గంభీరంగా. అయితే నిశ్శబ్దం ఎందుకు చెదిరిపోతుంది? ఆలోచన వచ్చినప్పుడు చెదిరిపోతుంది. మీరు ఆలోచిస్తున్నారు దాని గురించి, ఇంకా దాన్ని నిలబెట్టుకోవాలి, ఇది నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో దట్ ఇస్ వై దర్ ఇస్ కాన్ఫ్లిక్ట్. ఉంటుంది అక్కడ. అది ఉంది అలా. నేను వచ్చిన అందుకని తర్వాత ఇక్కడ కూర్చుంటాను అందుకు. ఇక్కడ ఎవరు? అందువల్ల ఇక్కడ ఎప్పుడూ కూడా
మనం మనస్సు అనేటువంటిది ఆలోచన అనేది ప్రొడ్యూస్ చేస్తుంది గతం నుంచి. అది మనకి డిజైర్ అయిపోతుంది. దాన్ని అది ఇంకా ఇంకా లోతుగా వెళ్ళిపోవాలని, లేకపోతే ఈ సైలెన్స్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదని ఒక పక్క అనిపిస్తుంది. ఒక పక్క నేను పెట్టిన స్కూల్లో నేను న్యాయం చేయలేకపోతున్నానని ఇంకొక థాట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో మీరున్నారు, చూసుకోండి అని చెప్పేశాను. ఆవిడ చాలా సంతోషించింది. చేస్తానండి అని చెప్పారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కన్ఫ్యూషన్స్ వస్తాయి. అంచేత ఎవరైతే పూర్తిగా ఆ నిశ్చల స్థితిలో ఎస్టాబ్లిష్ అవుతున్నారో చాలా మందికి భయం అండి. ఎందుకంటే ఆ నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతే సైలెన్స్ అనేది వచ్చింది అని అంటే ఏమైపోతానో. హైదరాబాద్లో ఈ మధ్య ఒకరితో అదే విషయం మాట్లాడుతున్నాను. ఆయన అది కావాలంటారు, కానీ ఆ స్థితి దగ్గరికి వచ్చేసరికి భయపడిపోతున్నారు. అందువల్ల ఇది ఏంటంటే అది వచ్చిన తర్వాత తెలుస్తుంది తను పని చేస్తూ చెయ్యని వాడిగా చెయ్యగలుగుతున్నాడు అని. అసలు తను పని చేస్తున్నాననే భావన బొత్తిగా ఉండదు. అలాంటి ఒక గంభీరమైన స్థితి అది. నిశ్శబ్దం నుండే అన్ని కార్యాలు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ అక్కడ ఉండి ఉండి తీరుతుంది. ఏ శబ్దము ఈ నిశ్శబ్దాన్ని భంగపరచ వీలే ఉండదు. దీన్ని భంగపరచలేదు ఏ శబ్దం కూడా. ఆ ఏకత్వ స్థితిలో సంఘర్షణ తప్పకుండా అంతమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? రెండు లేవు గనక. ఆలోచించేవాడు, ఆలోచన అనే ఈ రెండూ లేని స్థితి అది. ఈ పూర్ణ నిశ్చల నిశ్శబ్దమే నిజమైన విరామం కాదా? అంచేత విరామంలో ఈ విషయం చాలా చిన్న మాటలో ఎంత పెద్ద గంభీరమైన సత్యం ఇమిడి ఉంది అనేది చాలా మనసుకు ఆకట్టుకుంది. కాబట్టి ఈరోజు మనం ఈ టాపిక్ మాట్లాడుకుందాం. నమస్తే. ఇప్పుడు దయచేసి మాట్లాడండి అందరూ. నమస్తే సార్. నమస్తే అమ్మ. రమ్య గారు. అదే సార్, ఇప్పుడు మాట్లాడుతున్న వాటిలో సేమ్ అదే సిచ్యువేషన్ నాకు ఈ మధ్య కలుగుతుంది సార్. ఏంటంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏ పార్టీస్కి వెళ్ళినా కూడా అక్కడ చూడటంతో ఉన్నప్పుడు అంటే అక్కడ ఎవరితో మాట్లాడకపోయినా ఏమీ అనిపించట్లేదు సార్. అంటే అలా వాళ్ళు ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా నేను ఎలాగ లోపల ఆలోచిస్తున్నాను దాని గురించి, నన్ను నేను లోపల చూసుకోవటం అలా జరుగుతోంది. అలా జరుగుతున్నప్పుడు నాకేమీ అనిపించట్లేదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటుంటే అది కూడా బానే ఉంటోంది. కానీ ఇంటికి ఎవరైనా బంధువులయ్యి వస్తుంటే, వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే వినటం జరుగుతోంది సార్. కానీ మనకు మాట్లాడాలి అని అనిపించట్లేదు. అక్కడ మాట ఆగిపోతోంది. ఓన్లీ వాళ్ళు చెప్తుంటే దాన్ని చూడటమే జరుగుతోంది. కానీ మధ్యలో వెంటనే ఏమనిపిస్తోంది, అరే! అంటే వేరే వాళ్ళు మన ఇంటికి పాపం ఏదో ఆప్యాయంగా వస్తారు. నేనేమి మాట్లాడకపోతే పాపం ఎలా ఉంటుంది? అది మంచిది కాదు కదా! అని అనిపిస్తోంది. కానీ మాట మాత్రం రావట్లేదక్కడ. ఆ ఫీల్ మాత్రం అలాగా దాన్ని ఎలాగా టాకిల్ చేయాలో అర్థం కావట్లేదు సార్. అంటే మాట అసలు రావట్లేదు. మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే అంటే దాన్ని నేను చూసుకోవటం, లోపల నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను వాళ్ళ మాటలకి, లోపల ఏం జరుగుతోంది నాకు అని చూసుకోవటం జరుగుతోంది. కానీ మధ్యలో మళ్ళీ వెంటనే ఇలా అనిపిస్తోంది. అరే! అలా మాట్లాడకపోతే బాగోదు కదా! అదేంటి నేను అలా సైలెంట్ అయిపోతే పాపం వాళ్ళకి బోర్ కదా! అలా కదా! అలా అనిపించేస్తోంది సార్. అదే ఇప్పుడు సమాజంలో మనం ఉన్నాం కదా. హ్మ్. సమాజంలో ఉన్నాం. సమాజం అనేది పూర్తిగా ఈ ఆలోచన సరళి గతం అనేటువంటి దాంతో తలమునకలుగా ఉంది. నేను అనే దాంతో సమాజం అన్నీ కావాలి, అంతా మాట్లాడాలి, ఎవరెవరి గురించో విమర్శించాలి కదా. ఎవరో ఏదో ఒక విషయం మాట్లాడాలి. ఎప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది.
అయితే ఉన్నా వాళ్ళ మనసులో ఏదో గందరగోళం. సో కాబట్టి ఇటువంటి ఒక సన్నివేశాలు వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్కి తెలుసు, మీకు కాదు. అంటే మీరు నిజంగా ఎస్టాబ్లిష్ అయి ఉంటే సైలెన్స్ స్టేట్లో అక్కడ ఇంటెలిజెన్స్ ఉంది, ప్రజ్ఞ ఉంది, దానికి తెలుసు. అది నిశ్శబ్దంగా ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల మాట్లాడుతుంది. అయితే దానికి ఫియర్ లేదు, భయం అనేది లేదు, ఎవరేమనుకుంటారో అనే భావన రాదు. కొన్నిసార్లు నిక్కచ్చిగా మాట్లాడుతుంది, కొన్నిసార్లు ఏం మాట్లాడదు, కొన్నిసార్లు పార్టిసిపేట్ చేసి నవ్వుతుంది. ఎప్పుడు నవ్వుతుంది, ఎప్పుడు నిక్కచ్చిగా ఉంటుంది, ఎప్పుడు మాట్లాడుతుంది అనేది నిజంగా తనకే తెలియదు. ఎందుకంటే ఆ సైలెన్సే అన్ని విషయాలు ప్రజ్ఞ చేస్తుందన్నమాట. ఆ స్థితిలో అక్కడ మీరు లేరు, ఇంకా మీకు ఆలోచనలు వస్తున్నాయంటే మీరున్నారు కాబట్టి. అవును. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ అది తెలుస్తుందమ్మా బాగా. ఓకే సార్. వీఆర్ టేకింగ్ ఎ జర్నీ. అది అనంతమైన ప్రయాణం. ఎప్పుడు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. నేను నేర్చుకున్నాను, నేను పరిపూర్ణుణ్ణి అనే మాట లేదు ఎక్కడ. దెర్ ఇస్ ఆల్వేస్ లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా రాంబుద్ధ గారు, లాస్ట్ వీక్ మీరు రాలేదు. సార్ లాస్ట్ వీక్ మాకు ఇక్కడ హాలిడే, సో బయట ట్రావెల్ చేస్తున్నాం ఆ వీక్ అంతా. ఆహా. యా, మంచి మంచి ప్లేసులు చూసాం. బయట నయగారా ఫాల్స్కి వెళ్ళాము. వెరీ గుడ్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ విశ్రాంతి. అది విరామం కాదు, అది విశ్రాంతి అది. సో సార్ ఈ టాపిక్ నేను లిస్ట్లో చూసినప్పుడు ఏంటంటే, జేకే ఏంటంటే ఈ టాపిక్కి ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ మీటింగ్ బిగినింగ్లో చెప్పారు, ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తూ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ లేని విషయంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఈ తెలుగులో ఈ వర్డ్స్ ఏంటంటే, లీజర్ ఆర్ లెజర్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ తీరిక, విరామం. దాన్ని మనం విశ్రాంతి అన్నామంటే ఏంటంటే, రెండు బ్రేక్స్ మధ్యలో ఉన్న గ్యాప్ విశ్రాంతి అవుతుంది లాంగ్వేజ్ పరంగా. కానీ జేకే ఏ సందర్భంలో చెప్పారంటే, దట్ ఈస్ నాట్ వాట్ దిస్ ఈజ్. జేకే చెప్పిన డెఫినేషన్ ఎందుకంటే 1960-66 మధ్యలో అర్జెన్సీ ఆఫ్ చేంజ్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్లోరింగ్ లీజర్, కాన్షియస్నెస్ అండ్ మైండ్లో 5 సందర్భాల్లో ఇతను జేకే చాలా 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 డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం హ్యుమానిటీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని కూడా ఆయన డీప్గా టచ్ చేశారు. ఎందుకంటే 60s-70s ఏంటంటే మీకు ఎన్నో యుద్ధాలు జరిగాయి, డిక్టేటర్స్ పరిపాలించారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ని చంపారు. రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా జనాలకి ఏంటంటే ఈ రోజు ఎలా గడిస్తే చాలు అనే టైప్లో మనం బతికాం. మనకి ఫ్రీడమ్ లేదు చాలా సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఇండియాకి ఫ్రీడమ్ లేదు. అందులోంచి బయటపడడానికి ఈ రోజు గడిస్తే చాలు అనుకున్న టైంలో మనకి తీరిక, విరామం, ఫ్రీ టైం, డౌన్ టైం ఎలా వస్తాయి మన మైండ్కి? చాలా కష్టమైన విషయం. అది కూడా అతను చెప్పారు. ఇది అంత చిన్న విషయం కాదు. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో వెరీ క్లియర్, ఐ టుక్ సమ్ నోట్స్. తీరిక, విరామం అంటే విశ్రాంతి లేక వినోదం కాదు. అది ఏ పని లేకుండా ఉండే మనసు. తీరిక ఉన్నప్పుడే నేర్చుకోవడం సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ మైండ్, దిస్ విరామం ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అన్ఆక్యుపైడ్. అదేంటంటే ఖాళీ ఉంచాలి. ఇప్పుడు మీరు ఒక పెద్ద బీరువాలోని మీరు మంచి మంచి వాల్యుబుల్ స్టోర్ చేయాలనుకోండి, అందులో ఉన్న చెత్త అంతా ఖాళీ అవ్వాలి. బీరువా మొత్తం నిండిపోయింది అనుకోండి, మంచి మంచి వజ్రాలు లాంటి ఆలోచనలు, ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఎక్కడ పెడతాం వాటిని చూడగలగాలంటే ముందు ఈ క్లటర్ అంతా బయట పెట్టాలి. కానీ ఇప్పుడున్న మన సమాజం, ఇప్పుడంటే 100 సంవత్సరాల నుంచి మనిషి మైండ్ ఆల్రెడీ కంటిన్యూస్ చాటరింగ్తో, రకరకాల ఐడియాస్తో, కండిషనింగ్తో మనం నిండిపోయి ఉంది. అందరికీ తెలుసు అది.
కాకపోతే అంతకన్నా గొప్ప విషయాలు మనం మన ఎదుటి పడినప్పుడు వాటిని అబ్జర్వ్ చేయాలంటే ఈ విరామం తీరిక అనేది మనం తీసుకోవాలి. కాకపోతే ప్రయత్నంతో చేసేది విరామం కాదు అని ఒకసారి చెప్పారు. ప్రయత్నంతో చేయడం కుదరదు ఇది. అందువల్ల ఏం చేశానంటే నేను పర్సనల్గా ఏంటంటే ఇంత బిజీ లైఫ్లో మనం ఎలాగ మళ్ళీ రీసెట్ అవ్వాలంటే ఎలాగ మనకు ఫ్రీ టైం తెచ్చుకోవాలి, డౌన్ టైం తెచ్చుకోవాలి. దానికి ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నా, మీకు షేర్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఈ విరామం వెనకాతలు ఉన్న జేకే ఉద్దేశం ఏంటంటే సీయింగ్. ఎందుకు చెప్తున్నారు నీకు విరామం కావాలని? విరామం ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే ఫ్రెష్గా చూడగలుగుతుంది. ఆ చూడగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీకు ఈ విరామం కావాలి. అలా కనెక్ట్ చేశారు. ఎందుకంటే కరెక్టే అది. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏంటంటే మనం నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఉన్న దాని నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి. దానికి నేను ఏం చేయాలి? ఈ కంటిన్యూస్గా మనం ఒక రిపిటేటివ్ మోడ్లో వెళ్తున్నప్పుడు దేన్ని మనం సరిగ్గా ఆగి చూడలేం. మన లైఫ్ అంతా ఏంటంటే రన్నింగ్లోనే నడుస్తుంది. ఈ విరామం అనే దానికి ఏంటంటే మనం ఆగాలి, క్వైట్ అవ్వాలి, మైండ్లో ఉన్న ఆక్యుపేషన్ తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం క్లారిటీగా చూడగలం. ఎవరిని? మనల్ని, చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని, మన రిలేషన్షిప్స్ని కూడా. సో దట్ ఈస్ వై ఈ విరామము, ఈ లెజర్ అనే దానికి ఏంటంటే పదే చెప్పారు. మరి నిజంగా మనం చేస్తున్నామా? మోస్ట్లీ చేయట్లేదు. ఎందుకంటే చేయట్లేదు కాబట్టి కాన్ఫ్లిక్టివ్ డివిజన్తో మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగి పదే మనం ఇబ్బందులు పడడానికి జరుగుతుంది. మీకు మీరు, నాకు నేను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ప్రపంచం అంతా పరిగెడుతుంది కదా, దీన్ని ఎలా మార్చాలి? అంటే దీన్ని ఎలాగ మనం ఈ బిజినెస్ నుంచి ఈ విరామం సైడ్ తీసుకెళ్ళాలి? దానికి ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకటేమంటే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ దట్ ప్లేస్. ప్రపంచంలో 200 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి టాప్ 10 కంట్రీస్ విచ్ రివార్డ్స్ లీజర్ అంటే ఫస్ట్ మీకు న్యూజిలాండ్, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్. ఎందుకంటే ఒక సోషల్ లెవెల్లోనే వాళ్ళు దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. హ్యూమన్ బీయింగ్స్ అందరూ కొంచెం ఫ్రీ టైం ఉంచుకోవాలి మీకు, మీ ఫ్యామిలీస్కి అని చెప్పి వాళ్ళ ఆఫీస్ అవర్స్ కూడా యావరేజ్ వాళ్ళు 32 అవర్సే పనిచేస్తారు వారానికి. వాళ్ళకి ఏంటంటే మీకు 25 నుంచి 30 లీవ్స్ కూడా ఇస్తున్నారు ఆఫీస్లో. దీనివల్ల ఏంటంటే మీకు ఏమైనా చిన్న బ్రేక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఒక అవకాశం ఉంటుంది. మనం జాబులు చేస్తున్నప్పుడు మీకు అసలు టైమే లేదనుకోండి, సంవత్సరానికి 365 రోజుల్లో ఏ ఒక్క రోజు మీకు ఖాళీ లేనప్పుడు మనకి విరామం ఎలా వస్తుంది? కుదరదు. ఇప్పుడు లేడీస్ ఉన్నారంటే ఆల్రెడీ ఈ పిల్లల గట్ట పుట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి జనరస్గా 6 months పెయిడ్ లీవ్ కూడా ఇస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ కెన్ బెనిఫిట్ టు రీసెట్ అండ్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. మరి ఏ కంట్రీ, ఇప్పుడు పెద్ద కంట్రీస్ చూసుకోండి, విపరీతమైన జనాభా పెరిగిపోయారు. అలాంటి కంట్రీస్లో ఏంటంటే మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉండవు. అదొక మెయిన్ థింగ్. రెండోది ఏంటంటే సార్, చాలా కంట్రీస్లో ఏంటంటే ఈ విరామం అనేది ఏంటంటే పెద్దగా రెస్పెక్ట్. సంస్కృతి ప్రకారం ఎప్పుడు బిజీగా ఉండేవాడికే సొసైటీలో గౌరవం ఉంటుంది. మీరు ఒక వారం రోజులు, 15 రోజులు జాబ్ లేకుండా కూర్చున్నారు అనుకోండి, సో మెనీ క్వశ్చన్స్ విల్ కమ్. మీ వాడు ఎందుకు పని చేయట్లేదు, అది ఇది అని. కాకపోతే ఏంటంటే వాడు విరామం తీసుకుంటున్నాడు, కావాలని బ్రేక్ తీసుకుంటున్నాడు, హెల్త్ కండిషన్ అని, దానికి ఏంటంటే అదొక నెగిటివ్ థింగ్గా చాలా సొసైటీలో చూస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ప్రూవెన్. మూడోది ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పారు, సరే నిజంగా మీకు కావాల్సిన విరామం మీకు లభించింది, దానిని మీరు మీ అండర్స్టాండింగ్కి, సెల్ఫ్ డిస్కవరీకి వాడుకునే కెపాసిటీ మనకు ఉండాలి. యు గాట్ లీజర్, యు గాట్ ఫ్రీ టైం. దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? దాన్ని సరిగ్గా వాడుకోగలవు. ఆ వాడుకోగలిగే స్టేట్ ఆఫ్ మైండ్ మనకు ఉండాలి. సో దీస్ ఆర్ ద 3 ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ ఏంటంటే మనకి ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవరు సాల్వ్ చేయరు, మనం సాల్వ్ చేసుకోవాలి. సో రోజంతా బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే మరి హౌ డూ యూ గెట్ యువర్ బ్రేక్స్? దానికోసం ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని రొటీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక 5-10 నిమిషాలు అయితే టైం దొరుకుతుంది కదా మనకి. దాన్ని కూడా మనం యూజ్ చేసుకొని మనం కొంత బెనిఫిట్ మనం పొందొచ్చు సార్. సో బేసిక్ ఏంటంటే మనకు తెలుసు, వాకింగ్కి వెళ్ళడం, తర్వాత క్లౌడ్స్ చూడడం,
సన్సెట్, ఇవన్నీ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేసేవి కాదు. విరామం అంటే ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. దానికి కూడా కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ నేను చూశాను. దానికి ఏంటంటే మనకి టైం ప్రకారం చేసేది కాదు. యూ డోంట్ టైం దెమ్, దే డోంట్ లీడ్ టు ఎనీథింగ్. దానివల్ల ఏంటంటే మనకి ఏదో జరుగుతుంది, మనకేదో ఒక వస్తుంది అనే ఉండదు. ఈ విరామంలో మనం చేసేది ఏంటంటే మైండ్లో ఆక్యుపేషన్ ఉండదు. ఆక్యుపేషన్ లేనప్పుడు ఏంటంటే మీరు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఒక్కోసారి ఏంటంటే వర్షంలో వెళ్ళి కొంచెంసేపు నిలబడతాం. పర్పస్ ఏం లేదు. పర్పస్ ఏం లేదంటే అదొక సెన్సరీ ఫీలింగ్. ఎక్కడి నుంచో సముద్రంలోంచి వెళ్ళి మేఘం కింద ఫామ్ అయ్యి మళ్ళీ వర్షం మీద నా మీద పడుతుందంటే ఒక యూనివర్స్లో ఎన్నో ప్రాసెస్లు జరిగితే కానీ అది జరగదు. అది దాని నుంచి నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. సో ఇలాంటివన్నీ మీరు ఆక్యుపేషన్ లేకుండా ర్యాండమ్గా చేసి ఈవెంట్స్ ఏంటంటే యూ ఫీల్ లైక్ యూ ఆర్ కనెక్టెడ్ టు ది యూనివర్స్. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్. మీరు ఆల్రెడీ అన్ని కవర్ చేశారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే మనకు సెల్ ఫోన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ అయిపోయింది. సెల్ ఫోన్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఈ ఫ్రీ టైం డౌన్ టైంని సెల్ ఫోన్ ఏంటంటే స్క్రీన్, ముఖ్యంగా స్క్రీన్ అది టేక్ ఓవర్ చేసేసింది. నిజంగా మనం మళ్ళీ మనల్ని మనం దగ్గర తెచ్చుకోవాలంటే ఎక్స్పెరిమెంట్ కోసం అప్పుడప్పుడు చేస్తాం. వారంలో ఒక రోజు కంప్లీట్గా ఫోన్ ఆపేయాలి. కనీసం హాఫ్ డే ఆపేసి ఆ టైంలో మనం ఇంకేమైనా సెల్ఫ్ డిస్కవరీకి సంబంధించి మనం ఏమైనా చేసుకోగలము. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే ఈ పాఠం యొక్క పర్పజే అది, నిన్ను మళ్ళీ నీ దగ్గరికి నువ్వు ఎలా తెచ్చుకోవాలి. దానికి ఏమవ్వాలంటే మనం మైండ్లో ఏంటంటే అన్ఆక్యుపైడ్ మైండ్ అని చెప్పారు. ఎందుకు? ఫ్రెష్ లెర్నింగ్. ఎందుకంటే మీరు 6 గంటలు మీకు ఖాళీగా టైం ఉంది. మీకు 6 గంటలు మనం ఎన్నో చేయొచ్చు. అది మనం భయపడుతున్నాం. మీరు అన్నారు ఇందాక, మరీ మీరు అంత ఫ్రీ టైం వచ్చినప్పుడు ఏంటంటే షేక్ అయిపోతారు. అరే ఈ కామ్నెస్లో ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాం. సో దాన్ని మనం అబ్జర్వ్ చేసి దాన్ని ఎంజాయ్ చేయగలిగితే అంతకు మించింది ఇంకా లేదు సార్. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న మాట్లాడాలి సార్ మాట్లాడండి. అంటే సారీ, నేను రామ్ బుద్ధ గారిని తప్పు పడతాం కాదు, కానీ ఐ థింక్ వి వెంట్ ఇన్ టు ద రాంగ్ డైరెక్షన్. ఇక్కడ విశ్రాంతి అంటే టైంని పక్కన పెడతాం కాదు. దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ విశ్రాంతి ఆర్ విరామం. 24 గంటలు పనిచేస్తూ కూడా విశ్రాంతిగా పనిచేయచ్చు. 24 గంటలు స్పెండ్ చేసి త్రూ అండ్ లైఫ్ లాంగ్ మనం పనిచేస్తూ కూడా విశ్రాంతిగా ఉండొచ్చు. ఇక్కడ విశ్రాంతి అంటే మనసుకు విశ్రాంతి, నాట్ శరీరానికి. శరీరం 24 గంటలు పనిచేసిద్ది. మనసుకి, మనిషి ఇప్పుడు శరీరం పనిచేయట్లా. సమస్య ఏమొచ్చిందంటే వీడికి మనిషికి, అదే నేను ఒక చోట రాసుకున్నా, స్మార్ట్ ఈక్విటీ అయిపోయింది. స్వెట్ ఈక్విటీలో ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. విలేజ్కి వెళ్ళి చూడండి, 24 గంటలు. మా నాన్న 24 గంటలు పనిచేసేవాడు. 94 సంవత్సరాలు గాంధీ తాత అని పిలిచేవాళ్ళు. ఆయనంత ఆనందంగా నేను బతకలేకపోయా. ఏ ముక్క, అక్షరం ముక్క లేదు. అంటే మనిషికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మైండ్. స్మార్ట్ ఈక్విటీలో ఉన్నాడు వాడు. లాట్ ఆఫ్ టైము ఫిజికల్ యాక్టివిటీ లేదు, మెంటల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. ఈ మెంటల్ యాక్టివిటీ, మ్యాక్సిమం మెంటల్ యాక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నేనులో నుంచి వస్తుంది, ఈగో నుంచి వస్తుంది. ఈగో లేకుండా ఈ విశ్వంలో నాకు ఒక ఆపర్చునిటీ, ఒక వర్క్ అనేది చూసేవాడు 24 గంటలు పనిచేసినా హాయిగా పనిచేస్తాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఒక్కడన్నా నేను ఇంతవరకు చూడలేదు నాకు నడుల్లో పుడుతున్నాయి కానీ చేయాల్సి వస్తుందని కాదు. వాడు అంటాడు స్ట్రెస్ఫుల్గా ఉంది చేయాల్సి వస్తుంది అంటాడు. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ మెంటల్లీ క్రియేటెడ్ వర్చువల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ థింగ్ అండి. మెంటల్లీ మనం కుకప్ చేసింది స్ట్రెస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్, అసలు యూ నో నీడ్ టు టేక్ ఎ బ్రేక్. ఇన్ మై వ్యూ వీ నో నీడ్ టు టేక్ ఎనీ బ్రేక్ అట్ ఆల్. 24 గంటలు పని చేయొచ్చు, త్రూఅవుట్ ఇయర్ పని చేయొచ్చు. స్టిల్ పీపుల్ కెన్ బి జాయ్ఫుల్, పీపుల్ కెన్ బి రిలాక్సింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఈగో. నేను నాది, దాంట్లోనే ఎనర్జీస్ స్ట్రెయిన్ అవుతున్నాయి. జేకే గారు చెప్పింది, నిద్రపోయేటప్పుడు ఎలా ఉండాలంటే బాడీ ఫుల్గా అలసిపోవాలన్నాడు, మెంటల్లీ యాక్టివ్గా ఉండాలన్నాడు. అప్పుడే నిజమైన సృజనత ఈవెన్ నిద్రపోతూ కూడా వస్తుంది అంటాడు ఆయన. ఇప్పుడు మనిషి అలా ఉండాలంటే ఏం చేయాలి? ఫిజికల్గా హార్డ్ వర్క్ చేయాలి, 24 గంటలు పనిచేయాలి, కానీ మెంటల్లీ షుడ్ బి
ఎట్ పీస్, నో కాన్ఫ్లిక్ట్. మెయిన్ థింగ్ ఈగో నుంచే కదా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఈగో లేకుండా ఇది ఒక విశ్వంలో ఒక భాగమై దానికి ఆపర్చునిటీ వచ్చింది. పని అంటే నిజంగా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం జీవించింది అంటే ఇప్పుడు నేను రీసెంట్లీ ఒక పాట రాశాను సార్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. దాంట్లో ఇదంతా నేను చెప్పా. చాలా మనిషి ఎలా ఉన్నాడంటే వర్క్ వేరు జీవితం వేరు అంటున్నాడు. అటువంటిప్పుడు నాకు వర్క్ మీద శ్రద్ధ ఏడ ఉంటుంది సార్? ప్రేమ ఎక్కడ ఉంటుంది? వర్క్ అంటే ఐ హేట్ ద వర్క్ అంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వర్క్ని ఎప్పుడెప్పుడు ఫ్రైడే వస్తుందా అని ఎతుకుతాడు. అసలు ఫ్రైడే వస్తే నువ్వు సాటర్డే సండేలో ఎన్ని గంటలు నువ్వు స్పెండ్ చేస్తావు ఫ్రీగా? అంటే ఇట్ ఈస్ నాట్, అంటే దే హేట్ ద వర్క్. ఐఎమ్ టెల్లింగ్ యూ, అసలు వర్క్ ఈజ్ ద లైఫ్. నేను దాంట్లో చెప్పింది వర్క్ ఈజ్ ద లైఫ్. ఎందుకంటే వర్క్లోనే యాక్చువల్గా నీ మైండ్ని నిజంగానే ప్రాపర్గా, అంటే మనకు ఎలా తెలిసింది సార్, ఈగోయిస్టిక్గా నేను చేస్తున్నానా లేకపోతే విశ్వంలో భాగమై చేస్తున్నానా అనేది మన వర్క్లోనే తెలిసిద్ది. ఇంటి దగ్గర కూర్చొని ఇలా రిలాక్సింగ్ వెళ్ళి సినిమాలు చూస్తుంటే దట్ ఈస్ నాట్ లైఫ్, దట్ ఈస్ ప్యాసివ్ లైఫ్. సంబడి ఈజ్ యాక్టింగ్ అండ్ ఐఎమ్ జస్ట్ వాచింగ్. సంబడి ఈజ్ ప్లేయింగ్, ఐఎమ్ వాచింగ్. That is not life. Life is when you are in the game, when you are working, how your mind is behaving. Is it behaving like, egocentric? వర్క్ రాగానే నేను చూసాను ఫ్రెండ్స్ని, వర్క్ రాగానే అబ్బా ఈరోజు హెవీ వర్క్ వచ్చిందిరా అంటే, నౌ వాట్ ఎవర్ ఈస్ దేర్ యు ఆర్ అపోజింగ్. ఏదైతే విశ్వం నీకు ఇచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వర్క్ అయినా, పెయిన్ అయినా, ప్లెజర్ అయినా, ఎనీథింగ్, ద ఛాలెంజెస్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ రాదర్ దాన్ పుష్ అవే. సో నేను అనుకోవటం విరామం అంటే ఇట్ ఈస్ ఆల్ హియర్, నాట్ ఇన్ ద బాడీ, నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద వర్క్. దట్ ఈస్ మై ఇంటెన్షన్ సార్. వెన్ వీ స్లీప్, బాడీ షుడ్ బి టైర్డ్ కంప్లీట్లీ, హెవీ వర్క్, అండ్ మైండ్ షుడ్ బి పీస్ఫుల్. దట్ ఈస్ ద విరామం ఇన్ మై వ్యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక కామెంట్ యాడ్ చేస్తా. షూర్. చెప్పండి. వెర్బల్ గా మనం ఎంతైనా ఆర్గ్యూ చేసుకోవచ్చు సార్. జేకే హ్యాస్ preached this for 60-70 years. 60% of the world is lacking jobs. Another 50% is lacking with poverty. You are saying 24 hours work. Do you have 24 hours for work for 10 people today? These are the challenges. These are the practical challenges world is facing for last 100 years. Verbally, we can argue with anything. And what I'm saying is not away from it. This is directly coming from the urgency of change. You are talking about ideal world. We are not living in an ideal world. We can say, because we might have some facilities, we can say all these things. The practical I'm not world. asking you to do the 24 hours work. What I am asking is, if you're passionate, you do it. It doesn't matter. Yeah. It's only mattering is how your mind is peaceful or not. It is not about the amount of work. That is what I meant to say. It's not about amount of physical work. చూడండి మీకు ఒక పాడ్కాస్ట్ ఉంది లేజర్ గురించి. అందులో 5 డిఫరెంట్ సందర్భాల్లో 5 టాపిక్స్ కవర్ చేశారు. సో యు ఆర్ రైట్, ఇట్ ఈస్ నాట్ సెపరేట్. ఇట్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ లైఫ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఏంటంటే హీ కవర్డ్ ఇన్ 5 డిఫరెంట్ డైమెన్షన్స్. సో దోస్ ఆర్ ద పాయింట్స్ ఐ హావ్ టేకెన్. చూస్తే మేబీ యూ విల్ గెట్ ఇట్. ఎందుకంటే వీఆర్ నాట్ రన్నింగ్ ఫ్రమ్ ఎనీథింగ్. సార్ ఒక్క నిమిషం చూడండి, మీరు విలేజెస్ లోకి వెళ్ళి మీరు రియల్ గా హార్డ్ వర్కర్స్ చూడండి. దే ఆర్ మచ్ మోర్ జాయ్ఫుల్ దాన్ ద CEOs and CFOs that I see in America. Because the reason is very simple. They have the sweat equity. We have the smart equity. Smart equity, the all mental stress, all mental problems, all even suicidal thoughts. They're coming, most suicides are coming in the cities. Why not in villages? Villages lo enduku suicidal levu? Cities lo enduku jarugutunayi? They are all because when the man is free from the physical activity, suppose నీకు నీళ్లు పోయటానికి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి నీళ్లు మోసుకొచ్చాడు అనుకోండి, ఆ రోజుల్లో చూడండి ఎవడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనే పదమే లేదు. ఆత్మహత్యలు ఈ మధ్యన మొదలైనవి. ఎందుకు మొదలైనవి? ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, మెంటల్ యాక్టివిటీ పెరిగింది. అంటే దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ మైండ్. My point is, it is not about how much work you do or how much time you do. It doesn't matter. What matters is how are you using your mind? How peaceful are you at work? You are pushing away the work or you are embracing the work? Are you focusing on the work? Are you diverted into, like మీరు అన్నారు ఆల్రెడీ, స్క్రీన్ టైము,
చాలా మందిని చూశాను, జాబ్ చేస్తూ ఇటు మెసేజ్లు చూస్తుంటాడు. వాట్ ద హెక్, యూఆర్ స్ప్లిట్టింగ్. గురువు గారు చెప్పేది అదే కదా, కాన్ఫ్లిక్ట్. యూఆర్ కాన్ఫ్లిక్టింగ్. యూ వాంటెడ్ టు సీ ది సమ్ మెసేజెస్ అండ్ యూ వాంట్ టు వర్క్ ఆల్సో. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ కాన్ఫ్లిక్టింగ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే బ్రెయిన్ ఈస్ కంప్లీట్ అట్ పీస్. అండ్ ఒక స్టడీ అండి, మీరు ద ఫ్లో అనే బుక్ లో సైకాలజిస్ట్, రష్యన్ సైకాలజిస్ట్ పెట్టి, హీ హాజ్ పుట్ సమ్ ఒక బ్యాడ్జెస్ లాగా పెట్టి, దే మెజర్డ్ హౌ ద పీపుల్ ఆర్, ద జాయ్, ఐ మీన్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్టేట్ మెజర్మెంట్ ఉంది అక్రాస్ ద వరల్డ్ అండి ఇది. అండ్ వాట్ దే ఫౌండ్ ఈస్ పీపుల్ ఆర్ మోర్ హ్యాపీయర్ at work than at home. They were surprised. Why the heck they are, less happy at home? Because they're not fully engaged. When they're engaged at the work, they're totally focused. They're very much happy. When they're passively watching a TV, or even when they chit chat with friends and family, they're not happy. So engagement of the mind, or you can say that జేకే గారి లాంగ్వేజ్కి వస్తే నాన్ కాన్ఫ్లిక్టింగ్ మైండ్, అంటే ద మైండ్ విచ్ ఇస్ అబ్జార్బ్డ్. వెన్ ద మైండ్ ఈజ్ అబ్జర్వ్డ్, ఐఎమ్ నాట్ దేర్ అండి. ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్, నేను ఈరోజు మంచి సాంగ్ రాశాను, ఐఎమ్ నాట్ దేర్. 4 hours or 5 hours I spent on that one single song. ఐఎమ్ కంప్లీట్లీ లాస్ట్ అండ్ సచ్ ఎ జాయ్ఫుల్ స్టేట్. సపోజ్ నేను అది ఏదో వేరే పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, 4 పనులు చేస్తున్నాను అనుకోండి, ఇది కాన్ఫ్లిక్టింగ్, చాలా పెయిన్ఫుల్ గా ఉంటది, నాకు టైం లేదు ఇది అంటే. కైండ్ ఆఫ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద హౌ మచ్ టైమ్ యూ టేక్ అవే ఫ్రమ్ ద వర్క్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ మచ్ యూ లాస్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ఐ ఫెల్ట్ పర్సనలీ, ఐ బిలీవ్ ఇన్ దట్. Yeah, sir, you can share your stuff, I can share my stuff. Sure. ఇప్పుడు రైతులు సీఈఓలు కంపేర్ చేశారు, వాళ్ళు థర్డ్ పార్టీగా మనం బయట నుంచి మనం అనుకుంటున్నాం. 2 సంవత్సరాలు పంటకు పండపోతే రైతులో ఉన్న ఆందోళన ఎలా ఉంటాయో ఒకసారి కనుక్కొని చూడండి. అది ఉంటుంది సార్, అది ఉండాలి. Okay. ఎందుకంటే అది Yes. ఫిజికల్ థింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెంటల్, right, యు ఆర్ that's టాకింగ్ right. అబౌట్ ఫిజికల్. దట్ ఈస్ ఆల్సో No, కమింగ్ no, అప్ no. ఆల్. Sir, Venkat It Garu, is not Jay wants physically. to, Venkat Garu, Jay wants to share his views on this, I think. Sir, Yeah. sorry to interrupt. Yeah, go Mr. ahead, Jay, go ahead. he wants to have a dialogue on this, I guess. Please give him opportunity. ఎవరు జయ్ గారా మాట్లాడు? అవును సార్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. ఆ పాయింట్ ఏదైతే వెంకట్ గారు చెప్తూ ఉన్నారో, మళ్ళీ ఆ సార్ పేరు నాకు గుర్తుకు రావడం లేదు. సారు రాంబుద్ధ గారు. సార్ రాంబుద్ధ గారు. రాములు. సో అసలు ఈ పాయింట్ వాళ్ళు ఎంత డియర్ టు మై హార్ట్ అంటే, ఈ పాయింట్ నాకు మీరందరూ కూడా కొద్దిగా క్లారిటీ నాకు ఇవ్వమనే నాకు కోరిక. నా పాయింట్ ఇప్పుడు దీనిపైన నా ఆలోచన మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్, తర్వాత మీరు నాకు చెప్పండి. నా పాయింట్, నాకు ఇప్పుడు 62 ఏళ్ళు సార్. నేను చిన్నప్పుడే చదువుకోవడం, మా ఇంట్లో కూడా అంతే, రే చదువుకోవాలరా అని. సరే, మా పెద్ద ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో బాగా చదువుకోవడం, మెయిన్గా ఇంట్రెస్ట్. ఇంట్లో స్ట్రెస్ ఏమంటే చదువుకోవాలి, ఉద్యోగం చేర్చుకోవాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి. వాళ్ళ ఫేవరెట్ డైలాగ్ ఏమంటే, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, తర్వాత నీ ఫిలాసఫీ, నీ వేదాంతం. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము ఇలాంటివి అంటే, దేవుడు దైవము అంటే ఇష్టం. సరే, అయితే రామకృష్ణ పరమహంస, వివేకానంద, అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్, యు ఆర్ నాట్ మ్యాటర్, యువర్ స్పిరిట్, రోర్ లైక్ ఎ లయన్. ఆ కాల్ టు ద నేషన్ వివేకానంద స్వామి ధోని చూస్తే అసలు అదిరిపోయేది అనమాట, ఎమోషన్, ఫీలింగ్, ఏదైనా చేయాలి అని. సరే, కష్టపడి చదువుకోవడం, ఆర్ఎస్ వరంగల్లో సీట్ సంపాదించుకోవడం, అక్కడంతా ఇంజనీరింగ్ చేయడం, మళ్ళీ ఇంకేదో యూపీఎస్సీలో సెలెక్ట్ కావడం, సరే గెస్టెడ్ ఆఫీసర్గా, క్లాస్ 1 ఆఫీసర్గా దీంట్లోకి డిఫెన్స్లో చేరడం, 35 సంవత్సరాలు దాంట్లో చేసి చీఫ్ ఇంజనీర్గా రిటైర్ కావడం జరిగింది. చాలా చాలా ఛాలెంజెస్, పెద్ద ఫీల్ లోపలంతే, ఐ హావ్ డన్ సంథింగ్ అని. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేరు, అందరూ నన్ను వచ్చేసిన వీడు ఏదో పొడి చేశాడు అని మాత్రం అనుకునేవాళ్ళు. అయితే ఇంకా 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 తిరుగు లేకుండా సోకాల్డ్ మెటీరియలిస్టిక్ సక్సెస్ ఉన్న వాళ్ళని తుక్కు దుమ్ము కలిశాను లైఫ్లో. అంటే నేను నథింగ్ అనమాట. తాటి చెట్టుకి వాడిని తలదన్నేవాడు ఉంటాడని, తర్వాత
దాన్ని ఏమంటారు, ఏ విషయంలోనైనా సరే మెయిన్ గా నాకు అనిపించింది 3. ఒకటి అందము, రెండోది పవర్, మూడోది డబ్బు. సో అందగాళ్ళ ఎంత అందమైన ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు అసలు కోట్ల అంతమంది ఉన్నారు. మొత్తం ఇండియాని కొనేయగలిగే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పవర్ ఇంకా అడగలనా, ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నారు. మన ఇండియాలో కూడా ఎంతో మంది ఉన్నారు. సో అది ఆబ్వియస్ అన్నమాట, దాన్ని తెలుసుకోవడానికి పెద్ద ఎక్స్పోజర్ అవసరం లేదు. కానీ నా పరిధిలో నా పరిధి అంటే ఎవరు, మా ఇంట్లో ఎవరో ఉంటారు, మా బంధువులు, మా కజిన్ బ్రదరు, లేకపోతే ఇంకెవరో. ఎంత చాలా చిన్నది. ఇప్పుడు నాకు 62 ఏళ్ళన్నా చాలా మంది చచ్చి కూడా పోయారు. మా పెద్దలు చిన్నలు ఎంతో మంది పోయారు కూడా పైకి. సో ఇప్పుడు అసలు ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో ఎక్స్పీరియన్స్ వచ్చాయి. ఆ చిన్నప్పుడు ఒకటి చదివేవాడిని, బెర్ట్రాండ్ రస్సెల్ అనే ఒకడు. ఆ రోజుల్లో ఇంగ్లీష్ మా మదనపల్లిలో అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ ఏం వచ్చేది కాదు, నేను తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే బుక్కులు చదవాలి. సో దాంట్లో బెర్ట్రాండ్ రస్సెల్ బాగా చదవరా అని చెప్పేవాళ్ళు. దాంట్లో కాంక్వెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఒక బుక్, ఇన్ ప్రైజ్ ఆఫ్ ఐడిల్నెస్ అని ఒక బుక్. ఈ రోజు టాపిక్ కి ఆ ఇన్ ప్రైజ్ ఆఫ్ ఐడిల్నెస్, ఐడ్లింగ్ అంటే ఏమి, కాలు ఎగరేసుకుని హ్యాపీగా తిరగడం అనమాట. ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మీరు, నన్ను వెధవ అనుకుంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంట్లో కానీ బయట కానీ ఎవరేమన్నా అనుకున్నా నేనేమనుకోను. అండ్ బీయింగ్ నోబడి, అదొకటి. ఏమంటే ఏదో సంబడి కావాల్సిన అవసరం ఏమీ లేదు, ఎలాగూ పోతాను పైకి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ రోజే వెళ్ళిపోవచ్చు. ఒక 10 వెంకట గారు కూడా చెప్తూ ఉంటాను నేను, అది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ అనమాట. ఎందుకంటే ఏం పెద్ద డిఫరెన్స్ ఈ రోజు పోతే ఏమి, 10 ఏళ్ళ తర్వాత పోతే ఏమి, 20 ఏళ్ళ తర్వాత పోయేదే కదా పైకి గ్యారెంటీ. సో పోయినప్పుడు ఎవటికి పట్టించుకుంటాడు, మిడ్ జాయింగే హమ్ అని పూర్తిగా కలిసిపో, అసలు గురువుకుండము, ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోరు. సో ఎవరికి గుర్తు కూడా ఉండదు. సో ఎందుకు అంత పెద్ద ఫీల్ అయిపోయేది, ఈ పాయింట్ కూడా. సో ఉన్నప్పుడు 4 రోజులు ఎందుకు ఇన్ని కంపారిజన్లు, ఇంత ఏదో ప్రూవ్ చేయాలా, వాళ్ళ వ్యాలిడేషన్ అంటే సొసైటీలో అందరూ నన్ను ఏదో అనుకోవాలా అని. సో మెడల్స్ పెట్టుకోవడము, ట్రోఫీస్ పెట్టుకోవడము. మీకు తెలియకపోతే నేను చెప్పాలన్నమాట, మీకు తెలుసా నేను ఫలానా, తెలుసా అంటే మీరు నన్ను తక్కువ అంచనా వేయకూడదు, నన్ను మీరు సంబడి అనుకోవాలన్నమాట. మీరు మళ్ళీ అప్పుడే నాకు తెలిసిపోతాను అనమాట, వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. నా ఇల్లు చూసినారా మీరు, ఎక్కడుందో తెలుసా, నేను ఎంత చీప్, కాకపోతే బాగా ఉందన్నమాట. అది దాన్ని ఎరేస్ చేయడానికి ఇప్పుడు కంప్యూటర్ లో ఫార్మాటింగ్ అని ఒకటి ఉందన్నమాట, లోపల చెత్తాచెదారం అంతా ఎరేస్ చేసేయాలి. సో ఎలా ఎరేస్ చేయడం, ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారిది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ లో నాకు ప్రాబ్లం ఎవరు వేరే వాళ్ళు తేవడం లేదు, నా ప్రాబ్లం నేనే, నా యొక్క ఇమేజే. నాకు ఒక ఇమేజ్ ఉంది, ఐడెంటిఫికేషన్ ఉంది, నేను ఫలానా అని. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు కొన్ని సైకలాజికల్ హర్ట్లు. సో అదే దాన్ని పట్టుకుని పీకులాడుకుంటూ ఉన్నాను. అవి ఉన్నాయి అని నమ్ముతున్నాను, జ్ఞాపకాల్లో ఉన్నాయి. అవి లేవు అంటే జ్ఞాపకాలు అయితే ఉన్నాయి కదా. సో జ్ఞాపకాల్లో ఉన్నాయి. సో నేను ఫలానా, నేను మీ జెండర్, నేను ఫలానా, నేను ఇది చేస్తాను, నా స్వీయ చరిత్ర అనమాట, నా కల్పన. ఇదంతా కూడా నాది ఐడెంటిఫికేషన్, అది నేను. ఒక స్టిక్ 2 ఎండ్లు ఉంటాయి. ఒక ఎండ్లో నేను నా సబ్జెక్ట్, ఇంకొక ఎండ్లో ప్రపంచం ఉంది. సో ఈయనేం చెప్తున్నారు, ప్రపంచాన్ని నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయదు అన్నట్టుగా. నువ్వు ఈ వైపు స్టిక్, ఈ వైపు నువ్వు ఉన్నావు కదా, నీ యొక్క సబ్జెక్ట్ సోకాల్డ్ నేను ఇది నువ్వు ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నావు కదా, దాన్ని ట్యాకిల్ చేసి దాన్ని లేపేయగలిగితే, సో అది కూడా ఎఫర్ట్లెస్ గా చేయి. అది కొద్దిగా నాకు దీంట్లో ఈ పాయింట్ వర్క్. మన సార్ వెంకట సార్ చెప్తూ ఉండేది, కానీ ఆయన చెప్తుండేది, డబ్బులు లేకపోతే కుదరదు జీవితంలో. సిటీస్ లో బతకాలంటే కారు ఉండాలి, స్కూటర్ ఉండాలి, స్కిల్స్ కావాలి, ఎన్నో మనకి నీళ్లు కావాలి, ఇన్ని మామూలుగా ఫుడ్ కావాలి, తర్వాత గుడ్డ కావాలి, ఇల్లు కావాలి, తర్వాత మీకు ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ సప్లై కావాలి, ఎన్ని కావాలి సార్, ట్రాన్స్పోర్ట్ కావాలి, హెల్త్ ఫెసిలిటీస్ కావాలి, శానిటేషన్ ఫెసిలిటీస్ కావాలి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఎన్ని. సో దాంట్లో మళ్ళీ మీకు కంపారిజన్లు ఉంటాయి, వెర్రివేషాలు ఉంటాయి, నా ఓన్ శక్తులు ఉంటాయి. సో వీటికన్నిటికీ డబ్బులు కావాలి. సో డబ్బు హ్యాస్
పని ఎందుకు చేస్తాం? డబ్బు కోసం. నాకు చూస్తుంది చదువు ఎందుకు చదువుతాం? డబ్బు కోసం. ఇండియాలో పాలిటిక్స్ మొత్తం కోర్టుల వ్యవహారాలు ఇదేం వేయట డబ్బు కోసం. సో పని 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 ఎందుకు? డబ్బుల కోసం. డబ్బు ఎంత కావాలి? ఎవడు చెప్పగలడు? ఎవడికి చెప్పగలడు? డబ్బు కావాలని వాడు తెలుసుకోవాల్సింది తప్పితే ఎవడు చెప్పగలడు? నీకు ఎంత ఇల్లు కావాలి? ఎవడు చెప్పగలడు? డబ్బు ఎంత కావాలి? ఎవడు చెప్పగలడు? ఎంతైతే తక్కువ, ఎంతైతే ఎక్కువ. ఎందుకంటే వెంకటసారి చెప్పినట్టుగా పల్లెటూరులో అక్కడ తక్కువ ఎక్కువ కాదు. పొద్దు నుంచి బిజీగానే ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, కొన్ని హాయిగా ఉన్నారు. ఇక్కడేమో అన్ని ఉన్నాయి, చదువులు అందాలు ఉన్నాయి, పవర్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మైండ్ లో అన్రెస్ట్ ఉంది, ఊరేసుకుని చచ్చిపోతూ ఉన్నారు చాలా మంది. అది కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఎవరు పని లేకపోతే డబ్బు లేదు. నాకు అనిపిస్తుంది జిడ్డు కృష్ణమూర్తి పని చెయ్యాలి, కానీ ఎందుకు చేయాలి? నా ఎగోని తగ్గించుకోవడానికి పని చేయాలనా? అంటే నా ఎగోని తుడిపేయడానికి పని చేయాలనా? లేదా ఇంకా పెంచుకోవడానికి పని చేయాలనా? నా ఎగో ఏంటి? జంతుతత్వము నాలో ఉన్నది, ఎక్కువ కావాలన్నీ. రెండోది అహంకారము, మానసికంగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, నలుగురు నాకు సపోర్ట్ ఉండాలి. లేకపోతే ఇంకా మాట్లాడితే పవర్ ఉండాలి, ఇంటెలెక్చువల్ పవర్. నేను మాట్లాడితే అందరూ ఏం మాట్లాడరా వీడు, ఎంత లాజికల్ గా మాట్లాడినాడు, ఇంత తెలిసినోడు, ఎంత చదివినోడు వీడు, సూపర్ రా అని నేను అనిపించుకోవాలి. లేకపోతే వేస్ట్ కదా, వీడు ఏం మాట్లాడతాడు, వేస్ట్ ప్రోడక్ట్, వాడు వేస్ట్ టైం వాడితోటి ఏందో మాట్లాడతాడు, వాడికి తెలియదు వాడు ఏం మాట్లాడతాడు అనిపించుకుంటే నాకు ఇంకేముంది పవర్? సో ఇంటెలెక్చువల్ పవర్, ఈవెన్ స్పిరిచువల్ ఫీల్డ్ లో. సో నేను చేసే పని ఈ మూడింటికి సంబంధించకుండకూడదు. మరి అది అవుతుందా నాకు? నా పర్సనల్ ఫీలింగ్, ఐ గెట్ ఈజీలీ హర్ట్. అంటే కొద్దిగా దూరంగానే ఉంటాను, ఎందుకు వచ్చింది తండ్రిగా అని చెప్పేసి, అంటే ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ అని. సో సాధ్యమైనంత వరకు కంజీనియల్ అట్మాస్ఫియర్. ఎక్కడైతే మళ్ళీ ఇంకోటి బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎప్పుడు బంధుత్వాలన్నీ ఎలా ఉంటాయంటే, మానవ సంబంధాలని ఏదైనా నాకు కావాలి అంటే అవసరం ఉంటేనే, మీతో నాకు ఏదైనా అవసరం ఉంటేనే నేను మీ దగ్గరకు వస్తా. మీతో అవసరం లేకపోతే నేను ఎందుకు వస్తాను మీ దగ్గరికి? నేను రాను. నా దగ్గర కూడా అంతే, నాకు నాతోటి ఏదైనా అవసరం ఉంటేనే వాళ్ళు వస్తారు. ఈవెన్ ఇంట్లో ఉండే బిడ్డలు కూడా ఏటీఎం మిషన్ బిడ్డలకే డబ్బులు కావాలంటే వస్తారు అంతే. లేకపోతే ఇంకేదైనా అవసరం ఉంటేనే, అవసరం లేకపోతే ఎవరు వస్తారు సార్? డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తాడు ఎందుకు? రోగం పోగొట్టుకోవడానికి. అవసరం. సో నాకు అనిపించింది బతికేండి అన్నాళ్ళు గివింగ్ మోడ్ లో ఉంటే బెటర్ అనిపించింది. అంటే అది అహంకారమైన నేను ఏమన్నా ఇవ్వాలి, అది దాని నుంచి ఫలాపేక్ష. అక్కడ భగవద్గీత అక్కడ ఏగో ఉంది, కానీ నాకు అనిపిస్తుంది నేను ఇవ్వాలి, ఎప్పుడు కూడా ఇచ్చే మోడ్ లోనే ఉండాలి సాధ్యమైనంత వరకు. ఎక్కడైనా సరే తీసుకునే మోడ్ లో అడగ తినకూడదు జనాల దగ్గర. అది ఎంత త్వరగా నేను దాని నుంచి బయటపడిపోతే అంత మేలు. వేరే నాయన నాకు సార్ చాలండి సార్. సో పని సార్, నా డౌట్ ఇప్పుడు మీరు చెప్పాల్సింది సార్. నాకు ఒక 1 minute ఇస్తారా జై మీరు గారు? నా ప్రశ్న ఒక చిన్న దాంట్లో, సారీ సార్, చిన్న ఒక సెంటెన్స్ ఏమంటే, పని మాత్రం చేయాల్సిందే అని మాత్రం నేను కన్విన్స్డ్, లేకపోతే చచ్చిపోతాం. కానీ డబ్బు కోసం పని చేయకూడదు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇప్పుడు మీరు ప్రతి 15 రోజులకు మీరు చేస్తున్న పాయింట్, ఇప్పుడు మీరు దీంట్లో నుంచి డబ్బులకి ఇప్పుడు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు, అందరూ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు దీంట్లో మాట్లాడుతున్న వాళ్ళకి అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. సో దీంట్లో ఏముంది? డబ్బు అయితే లేదు, పవర్ అయితే లేదు, సుఖాలు సోకాళ్ళు జంతు సుఖం అయితే లేదు. మన ఉద్దేశం వచ్చేసింది నాకు అనిపించినంత వరకు మంచిదేనే. సో ఇలాంటి పని అయితే ఎక్కువ ఎలా చేయగలరో నాకు తెలీదు. ఇప్పుడు ఆయన పాటలు పాడిస్తున్నారు వెంకట గారు, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అది నాకు ఇలాంటి పనులు అసలు అవకాశం ఉందా? ఎక్కడైతే మన నోబడిగా ఉంటూ పని చేయడానికి అవకాశం ఉందా మిగిలిన రెస్ట్ ఆఫ్ ద టైము? అది అసలు పాసిబుల్ అనే దాని గురించి మీరు నాకు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, నేను ఎక్కువ మాట్లాడండి, క్షమించండి ప్లీజ్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా అండి? అందరినీ అడుగుతున్నాను. చెప్పండి. స్పీక్. ఇప్పుడు మనం దేని గురించైనా అనంతంగా డిస్కస్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఇది వేదిక కూడా, ఎందుకంటే మనం ఇక్కడ సమాలోచన అనేది మనందరం కలిసి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడడానికే మనం సమావేశం అయ్యాం. అయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకరొకరు వారి వ్యూస్ని మాట్లాడవచ్చు, ఫ్రీగా మాట్లాడారు. చాలా సంతోషం, దాని గురించి నేనేమి విమర్శించలేదు. అయితే ఒక పాయింట్ చెప్పాలని నాకు ఎందుకో అనిపిస్తుంది అందరూ మాట్లాడాక, అందుకు నేను మాట్లాడుతున్నాను.
ఒకటేమంటే అబ్జార్ప్షన్ అనే పదం ఉంది. అబ్జార్ప్షన్ అంటే ఒక దాంట్లో మనం తెలుగులో ఏమంటారంటే ఆ, మునిగిపోవటం. విలీనం అవటం విలీనం ఆ, అవటం విలీనం అవడం. ఒక దాంట్లో విలీనం అవ్వడం. అది విలీనం అవ్వడం అనేది దాంట్లో ఒక సైలెన్స్ అనుభవిస్తాడు ఒకడు. కాలం మర్చిపోతాడు, తన ఉనికి మర్చిపోతాడు, ఎక్కడున్నాడో ఆ ఉనికి మర్చిపోతాడు, కాలం మర్చిపోతాడు, దాంట్లో రసిస్తాడు. అది మ్యూజిక్ అవ్వచ్చు, ఒక పెద్ద సీనరీ అవ్వచ్చు, లేదా ఒక వర్క్ అవ్వచ్చు. సో దాంట్లో రసించి అబ్జార్బ్ అవుతాడు. అబ్జార్బ్ అవ్వటం సైలెన్స్ కాదు. నో, ఇట్ ఈస్ నాట్ సైలెన్స్. మైండ్ ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అవుతూ అదేమంటుందంటే దాంట్లో అబ్జార్బ్ అవ్వడం వల్ల తను ఏదైనా చేయొచ్చు పని. ఆ పనిలో అబ్జార్బ్ అవుతున్నంతసేపు హ్యాపీగానే ఉంటుంది. పని చేస్తున్నాననే భావన ఉండదు. హ్యాపీగా పని జరుగుతూనే ఉంటుంది. అది ఏ పనైనా అవ్వచ్చు. కానీ ఆ పని అంటే ఇష్టం. ప్రతి పని కూడా ఒక ఇష్టంగా ఆ పని చేస్తూ ఉండేటప్పుడు ఆ పనిలోనే అబ్జార్బ్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్. అందుకు నేను పనులు చేస్తూ ఉన్నాను, కంటిన్యూస్గా పని చేస్తున్నాను. అయితే సైలెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన స్థితి. ఎవరైతే మనస్సు సంపూర్ణంగా, ఇందాక విరామం గురించి ఒక టాపిక్ మాట్లాడాను. సో ఐఎమ్ కమింగ్ టు ది టాపిక్ అగైన్. మనం తొందరగా బయటికి వెళ్ళిపోతున్నామేమో అని భయం నాకు. ఆ టాపిక్ వెనక్కి వస్తే అందులో విరామంలో మనకేముందంటే కృష్ణమూర్తి గారు ఈస్ ట్రైయింగ్ టు షో ది సైలెన్స్ స్టేట్, అబ్సల్యూట్ సైలెన్స్. అబ్సల్యూట్ సైలెన్స్ అది. సో ఆ సైలెన్స్ స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెండిటి మధ్య అనే విరామం, ఆలోచనల మధ్య అన్ని చూపించారు. చూపించి ఆ విరామం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, చెప్పారు. సో ఆ విరామం అనేది అంటే నిజంగా కారణము లేని, ఆధారము లేని, కోరిక లేని, లేదా అంటే ఒక గమ్యము లేని ఒక స్థితి, ఏదీ లేని స్థితి అది. ఇది చెయ్యాలని లేదు, అది చెయ్యకూడదని లేదు, ఇది కావాలని లేదు, అది వద్దనే లేదు. అంత నిశ్శబ్దంగా ఉండేటువంటి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సుని చివరి వరకు అతను 70 ఏళ్ళు బట్టి 60-70 ఏళ్ళు ఎందుకు మాట్లాడారంటే ఈ స్థితి మనుషులు గడిస్తే ప్రపంచంలో ఈ అశాంతి పోతుంది, సుభిక్షంగా ఉంటుంది ఇది ప్రపంచం. రెండోది, ఎందుకు మీరు సంపాదన కోసమో లేకపోతే దేనికోసమో ఆరాటపడతారు? ఎప్పుడైతే ఈ స్థితి వచ్చిందో అలాంటి వనరులన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీరు వెతకక్కర్లేదు, మిమ్మల్ని వెతుక్కొని వస్తాయి. మీ జీవించడానికి సరిపోయినంత, అంటే బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ మూడిటికి లోటు లేకుండా మీకు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో కనెక్ట్ అయ్యి ఎవరి ద్వారానో లేదా దేని ద్వారానో డబ్బు అందుతూనే ఉంటుంది. ఈ మూడిటిని హ్యాపీగా జీవం అనేది ఎలాగైతే వృక్షాలకి, తర్వాత జలచరాలకి, జంతువులకి అన్నిటికీ ఎలాగైతే ఇస్తుందో ప్రపంచంలో, ప్రతి జీవికి ఒక ఆహారము, ఒక ఇది అన్నిటినీ కల్పిస్తుందో, అలాగే నీకు కూడా తప్పకుండా కల్పిస్తుంది. ఎప్పుడు నువ్వు కంప్లీట్ జీవితంలోకి వచ్చినప్పుడు. ఆ జీవితం నిశ్శబ్దం. అంటే వెన్ యూ గివ్ లైఫ్ టు ఇట్, ద లైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్ ఈస్ ఎ స్టేట్మెంట్.
నీ జీవితాన్ని దానికోసం వెయ్యి. అదే నీ పని. నువ్వు దానికోసం వచ్చావు. ఆ నిశ్శబ్దాన్ని కనుక్కో. నీ అంతరంగంలో ఆ నిశ్శబ్దం కనుక్కుంటే నువ్వు ఎలాగ బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా తెలిసిపోతుంది. నువ్వు ఆ, ఇలా చేయాలి, అలా చేయాలి అనే ఉద్దేశాలు అవసరం లేదు. ఒకే విషయం సూటిగా ఆ సత్యమే నేను గైడ్ చేస్తుంది. అది దాన్ని ఏమంటారంటే ఇది సాధారణమైన మనిషికి ఉన్న తెలివి కాదు. బట్ ఇట్ ఈస్ ఆ తెలివి నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. ఆ తెలివి నాలోకి వచ్చాక నేను మాట్లాడుతున్నాను అంటున్నారు కృష్ణమూర్తి గారు. కాబట్టి ఆ తెలివి మాట్లాడిస్తుంది నన్ను అంటున్నారు. కాబట్టి ఆ తెలివి ఒకసారి వచ్చింది అంటే ఆ నిశ్శబ్దంలో ఒక క్వాలిటీ అది. ఆ నిశ్శబ్దంలో మరొక క్వాలిటీ ఎనర్జీ, మరొక క్వాలిటీ ఆనందం, మరొక క్వాలిటీ పారవశ్యం. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. వెన్ యూ గెట్ దట్, ఇంకా ప్రపంచంలో పొందవలసింది ఏముంది? అదే నీ జీవితాన్ని నడిపిస్తుంది. జీవితం అదే, మరణం అదే, సర్వస్వము అదే. కాబట్టి మరణంతో కూడుకున్న ఈ జీవితం ఏంటో తెలిస్తే, జీవితంలో మరణించడం కూడా తెలిస్తే, అప్పుడు నిజంగా జీవించినట్టు నీకు తెలుస్తుంది అని చెప్పారు. సో కాబట్టి మనము ఆ మరణ రహస్యం ఏంటి, జీవ రహస్యం ఏంటి కనుక్కున్నట్టయితే మనకి యాక్చువల్గా హౌ టు లివ్ ఇంటెలిజెంట్లీ మీన్స్ ప్రజ్ఞాత్మకంగా జీవించడం ఎలాగో తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రజ్ఞ తెలుపుడు చేస్తుంది, మనకైతే తెలియదు. వెన్ ద సైలెన్స్ కమ్స్ ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్, ద హోల్ థింగ్ ఇట్ రివీల్స్. అందుకే దీన్ని తెలుసుకుంటే మరి తెలియవలసింది ఏదీ లేదని చెప్తున్నారు. అన్నీ తెలిసిన ఉపయోగం లేదు, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కాబట్టి విద్యావేత్తలైనా, లేదా అంటే పండితులైనా, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలైనా, లేకపోతే లౌకికులైనా, ఏ వృత్తిలో ఉన్నా ఎవరైనా సరే ప్రపంచంలో దీన్ని ముఖ్యంగా కనుక్కోవాలి అనేటువంటిదే ఆ సత్యాన్ని కనుక్కోండి అనే చివరి వరకు చెప్తున్నారు ఆయన. కాబట్టి ఆ సైలెన్స్ అనేది నాలో లేదు అని చూడటం, నిశ్శబ్దం అనేది నాలో లేదు అని చూడడం, నిశ్శబ్దానికి బదులు నేను అబ్జార్బ్ అవుతున్నానేమో అని పరిశీలించటం నిశ్శబ్దాన్ని. సో కాబట్టి నాలో ఆ శ్రద్ధ చనిపోయిందా? అన్నిటి మీద శ్రద్ధ పెడుతున్నాను, కానీ దీని మీద ఏమైనా శ్రద్ధ పెడుతున్నాను అనేటువంటి క్వశ్చన్స్ వేసుకొని మనలో మనం ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా ప్రశ్నతో నిలబడి మనలో అన్వేషణ నిశ్శబ్దంలో జరిగినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ స్థితిని తప్పకుండా వారిలోనే ఉంది. అది కాకపోతే దాని మీద ఆచ్ఛాదింపబడి ఉంది ఆ గతం అనేది. దాన్ని చూసినప్పుడు ఆచ్ఛాదన తొలగిపోతే ఉన్నదేదో ఉంది, అది ఎక్కడికి పోదు. సో కాబట్టి దీన్ని మనం లోపటి కంట చూడాలని నాకు అనిపించిన మాటలు కొన్ని చెప్పాను మీతో. నేను మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాను అనుకోకండి, కానీ సత్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఒక్క నిమిషం రామకృష్ణ గారు మాట్లాడొచ్చండి. చెప్పండి. ఆ నిశ్శబ్దానికి ఇన్ని క్వాలిటీస్ చెప్పారు. దాంట్లో కర్తాభావన లేని పని కూడా ఒక క్వాలిటీ అని నాకు అనిపిస్తుంది ఆ నిశ్శబ్దం. ఇప్పుడు పోతన గారు ఆయన అంటారు, నేను రాయలేదు, రామచంద్రుడు వచ్చి నా చేత రాపించాడు అని. అవును. అంటే చాలా మంది వాళ్ళకి అసలు తెలియనే తెలీదు, అద్భుత గ్రంథాలు బయటకు వచ్చేసినాయి ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చినాయని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంతో హార్డ్, అంటే మానవుడు సాధించలేనంత వాళ్ళు సాధించగలిగారు. బట్ దే డోంట్ నో దట్ దే డిడ్ ఇట్. అంటే నాకు రాముడు చేశాడు, నాకు కృష్ణుడు చేశాడు, నాకు ఎక్కడి నుంచో వచ్చినట్టుగా ఫ్లో వచ్చేసేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఏంటి? కర్తాభావన, నేను చేస్తున్నానని కాదు, రా ఆ కర్తాభావన లేని పని కూడా ఆ నిశ్శబ్దంలో నుంచి వస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే నాకు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నిశ్శబ్దం అంటే అకర్తృత్వమే కదా. నిశ్శబ్దం అంటే కర్తృత్వం లేదు అందులో. నిశ్శబ్దం అంటే నేను లేను అక్కడ. అవును, నేను లేనప్పుడు కర్తృత్వం లేదు, కర్తాభావం లేదు.
కరెక్ట్. నాకు ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది గురుగారు. నేను గమనిస్తున్నాను నా లైఫ్ లోను ప్రపంచంలో కూడా కర్తృత్వ భావన ఒక్కటే ఈ ప్రపంచానికి పట్టిన శని. ఎందుకంటే కర్తృత్వ భావన అంటే కర్తృత్వ భావన ఇచ్చింది నేను నుంచి. ఆ నేను అనేది రాంగ్ అని మనకు తెలిసినా కూడా నేనులో ఇరుక్కుపోయాను. నేను నాదిలో ఇరుక్కుపోయాడు. ఈ సమస్త విశ్వంలో ఒక చిన్న తునక ఈ భూమి. ఆ భూమిలో మరింత తునక నేను. నేను అనేది కూడా సైకలాజికల్ గా నేను సృష్టించుకున్నది. నేను నాది. ఇప్పుడు మన ఎవడో మా ఫ్రెండ్ అంటున్నాడు, నాకు 100 ఎకరాలు ఉంది, 30 ఎకరాలు అది వేసాను, 30 చాలా ఈగోయిస్టిక్ గా మాట్లాడుతుంటే నేను అన్నా, నీ 100 ఎకరాలు ఈ భూమే ఈ విశ్వంలో ఒక చిన్న నలుసురా. నీ 100 ఎకరాలు ఎంతరా ఈ భూమి ముందు? నలుసులో నలుసు అంతా. ఇంత ఈగో ఎందుకు నీకు? ఎంతో అసలు ఏమి సాధించినా మనము సాధించినట్టే లెక్క అసలు ఈ విశ్వం ముందు. ఈ ఈగోయిస్టిక్ థింగ్ వల్ల మీ మన రామ గురుగారు అన్నారు, ఏది మన విలేజెస్ లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ బ్లడీ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ దోస్ ఆర్ విత్ ఈగో ఇష్యూ. లక్షల కోట్లు ఎందుకు సార్? లక్షల కోట్లు నాకు అర్థం కాదు. లక్షల కోట్లు ఎందుకు అర్థం కాదు? ఏం చేసుకుంటారు అర్థం కాదు. ఒకడికి ఇప్పుడు కొద్ది మందికి లక్షల కోట్లు ఉండటం వల్లే వాడికి అన్నం దొరకట్లా. వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నం దొరక్క. అది ఎవరు మనకి ఫీల్ అవ్వాలి, మనం సిగ్గుపడాలి, ఈ సమాజం సిగ్గుపడాలి ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటే అన్నం లేకుండా. కానీ శివగారు మాట్లాడతారు. నేనేమంటానంటే మనం ఎన్నైనా విషయాలని మాట్లాడుకోవచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం మనం దాన్ని పొందలేదు అనేటువంటిది తెలుసుకొని ఇంకా ఎప్పుడు పొందలేకపోతున్నాం ఎందుకు, మన మనసు ఎలా ఉంది అని దర్శిస్తూ ఉండడమే మన పని. దిస్ ఈజ్ ది హైయెస్ట్ వర్క్ బిఫోర్ అస్. దానికన్నా ముఖ్యమైన పని లేదు జీవితంలో. ఇదే పని, మనిషికి ఇచ్చిన పని అదే. సో శివగారు మాట్లాడతారా? నమస్కారం సార్. నమస్తే. ఈ విరామం అనేది అసలు విరామం తెచ్చుకోవడం ఎలా అనేది ఆలోచిస్తే మనకు దేన్నైనా తెచ్చుకోవడానికి ఒక పద్ధతి అనేది ఉన్నది, ఏది కావాలంటే అది. కానీ ఈ విరామానికి మాత్రం పాత లేదు. మరి ఎలా రావాలి అంటే ఉదయం డే మొదలైన నుండి రాత్రి వరకు ప్రతి ఆలోచన మన కాన్షియస్నెస్లో ఏం జరుగుతుంది అనేది అవేర్నెస్ ఉండాలి. ఏదో మనకు విశ్రాంతి దొరికినప్పుడు విరామాన్ని ప్రయత్నం చేస్తాము అంటే సంవత్సరాలు చేసినా రాదు. కానీ డే బిగినింగ్ నుండి డే ఎండ్ వరకు అది ఇంపార్టెంట్ పని కావచ్చు, మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, దేశ రక్షణ కావచ్చు, దేశ శిక్షణ అది కావచ్చు, ఏదైనా కావచ్చు, అవేర్నెస్తో అందులో కొట్టుకొని పోకుండా ప్రతి పని ప్రతి థాట్కు అవేర్నెస్తో చూడడము అంతే. అప్పుడు ఆ విరామం అనేది అప్రయత్నంగా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అదే అవేర్నెస్లోనే విరామం ఉంది యాక్చువల్గా. when you are attending everything with attention, అక్కడ విరామం ఉంది కదా. ఉంది సార్, కానీ దాన్ని అంటే ఆ అవేర్నెస్ అనే పదానికి ముందు చూడడము అనేది చిన్న అంతే కదా. అవేర్నెస్ అంటే దర్శించడం. ఆ దర్శనకు మళ్ళీ కావాలి కదా సార్ శక్తి. అది ఆ దర్శనానికి కావాల్సిన శక్తి మనకు లేదు. ఎందుకు లేదు అంటే వీఆర్ వెరీ బిజీ ఆక్యుపైడ్. అండ్ అదేంటి అంటే జీవితంలో ఇంతకన్నా ముఖ్యమైనది లేదు అని ముందు తెలియాలి ఫస్ట్. దిస్ ఈజ్ ది హైయెస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. కానీ మ్యాన్ హ్యాస్ గివెన్ ప్రయారిటీ టు ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ దిస్. సో ఈ ప్రయారిటీ దానికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తను ప్రతిదీ అటెంటివ్గా చూడాలి, ఎరుకతో ఉండడం అవసరం అని గట్టిగా మనసులో పడుతుంది. అది ప్రయత్నం కాదు అప్పుడు. సో ఇష్టం అవుతుంది, అది అవసరం అవుతుంది. అదే శ్రద్ధ.
ఆ శ్రద్ధలో ఆటోమేటిక్గా ఎరుక అనేది పుడుతుంది. ఆ ఎరుక నుంచి పెరిగి పెరిగి అటెంటివ్ అవేర్నెస్ వస్తుంది. తర్వాత స్పాంటనిటీ వస్తుంది. తర్వాత ఏది మిస్ కాదు తన దృష్టి నుంచి. అందుకని అతను చూస్తున్నప్పుడు విరామంలోనే ఉన్నాడు కదా, మరి ఈజ్ నాట్ వర్కింగ్. సో అందుకని విరామం అనేది నిజంగా అటెంటివ్ అవేర్నెస్లోనే ఉంది యాక్చువల్గా. మళ్ళీ పోవడం కూడా అలాగే జరుగుతుంది సార్. అంటే అవునవును అవును అవును. థ్యాంక్ యూ. అవును. అంటే ఇది ఇలా అనుకోవచ్చు సోదరా, అవేర్నెస్ లో ఉన్నప్పుడు ఉమ్. కాన్ఫ్లిక్ట్స్ ఆటోమేటిక్గా రిజాల్వ్ అవుతున్నాయి. ఎప్పుడైతే కాన్ఫ్లిక్టింగ్ ఎన్విరాన్మెంట్ మన బ్రెయిన్స్ లో లేదో ఆటోమేటిక్గా విరామం వచ్చింది, విశ్రాంతి వచ్చింది. అలా అనుకోవచ్చా? కాన్ఫ్లిక్ట్ ఉందని చూడటం వల్ల విరామం వచ్చింది. అవును, కాన్ఫ్లిక్ట్ ఉంది. నా కాన్ఫ్లిక్ట్ నేను ఎప్పుడైతే చూడగలిగానో, దర్శించగలిగానో, కాన్ఫ్లిక్ట్ ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్లో కొట్టుకుపోతూ ఉండేవాడు పోతాడు అంతే, అలాగే అవును. ఘర్షణలో శక్తి విహీనుడు అవుతాడు. సో కాన్ఫ్లిక్ట్ ఈస్ నాయిస్ అంతే. అశోక్ గారు నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చాను. ఈ ఈ మధ్యన జరిగింది ఏంటంటే, ఆ, ఇంతవరకు నేను కృష్ణమూర్తి రీట్రీట్కి వచ్చాను. అంతకుముందు వీడియోస్ ఫాలో అయ్యాను, అన్ని చేశాను. అంతవరకు ఒకవేళ ఉండేవాడిని సార్. ఇక్కడ ఈ 3 months లో జరిగింది ఏంటంటే, నేను ఒక దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఒక సెపరేట్ వర్క్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. అది కొత్తది అనమాట. అంటే యాక్చువల్ గా మా మిస్సెస్ నేను మా కంపెనీలోనే చేసేవాళ్ళం. తనకి అనుకోకుండా తను బయటకు రావాల్సి వచ్చింది. అంటే వేరే దిక్కు షిఫ్ట్ అయింది వాళ్ళు. రావడం వల్ల తనకి పని లేకుండా అయిపోయింది. అప్పుడు అనిపించింది ఏం చేయాలంటే, నీకు ఇష్టమైంది ఏదే కొనుక్కున్నాను. తనకి ఇష్టమైంది ఏదే కొనుక్కొని తను ఇంట్లో హోమ్ మేడ్ స్నాక్స్ అవి చేసుకొని బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకున్న వాళ్ళకి అలాగా అమ్మడం అది చేసేవాళ్ళు అన్నమాట. ఇంకా అలాగా స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి ఇంకా ఇది నాకు ఇంతకు ముందు ఇది కొంత ఇంటలెక్చువల్ గా నాకు కొంత లోపల ఉంది. ఇది నేననేది ఎలా బిహేవ్ చేస్తుంది, మనం సెల్లింగ్ ఇంట్లో పడేటప్పుడు కొంత తీసుకున్నప్పుడు ఎలా ఉంటాం, తీసుకున్నప్పుడు ఎలా ఉంటాం, ఎలాగా ఇది అవుతుంది, ఎలా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఇదంతా చూశాను సార్. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేశాను నేను అయితే మాత్రం. ఈ కొంత టైం అనేది మన లోపల కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటాయి. నేను ఎంత కాదనుకున్నా సరే నాకు లోపల ఎంత ఉన్నా సరే ఎందుకో ఆ లోపల ఆ సంఘర్షణ అనేది మాత్రం లేకుండా లేదు, ఖచ్చితంగా ఉండేది లోపల. దీనికి టైం అనేది ఇంతకు ముందు ఏంటంటే, నేను మొన్నటి వరకు నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను చేసేది ఏంటంటే తెలియదు అప్పుడు ఈ మార్నింగ్ వాకింగ్కి వెళ్తే నాకు మొదటి చిన్నప్పటి నుంచి అలవాటు నాకు రన్నింగ్ చేయడం. అది జరిగిపోయేటి వారు పెట్టించుకొని చేసేవాడిని అనమాట. తర్వాత ఏం జరిగిందంటే అనుకోకుండా ఇయర్ ఫోన్స్ పాడైపోవడం, తర్వాత మీరు చెప్పడం, మన వెంకటకృష్ణ గారు కూడా అన్నారు, ఆయనతో కూడా మాట్లాడినప్పుడు ఒకసారి అన్నారు, అది మనం సైలెన్స్ లో ఉంటే సైలెన్స్ గా మీరు కూడా చెప్పారు, దీంట్లో సైలెంట్ గా అలా నడుచుకుని వెళ్తే అది మన దీంట్లో ఉంటే మనకు తెలుస్తుంది అని చెప్పడం వల్ల ఓకే అలా ఉన్నారు కదా, సరే అదొక ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను చేశాను. సరే అలా ఆ సైలెన్స్ లో పొద్దున్న అయ్యేటప్పుడు అలా నెమ్మదిగా అలా రన్నింగ్ చేయడం అలా చూసినప్పుడు దాంట్లో ఇన్నాళ్ళు నేను ఎంత దీన్ని మిస్ అయ్యాను అనిపించింది, ఎంత ఈ ఈ ప్రకృతిని దీన్ని ఎంత మిస్ అయ్యాను అనిపించింది ఒకటోది. రెండోది ఏంటంటే ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల, నా కోసం నేను స్పెండ్ చేయడం వల్ల, ఆ దీన్ని ఇవ్వడం వల్ల ఆ వచ్చే ఆలోచనలు, ఆ థాట్స్, ఆ లోపల కాన్ఫ్లిక్ట్ ఇదంతా ఒకటి అలా అవునని ఇంకొకటి కాదని ఇలా ఇన్ని రకాలుగా లోపల జరుగుతూనే ఉంది. అది అలాగలాగలాగలా నెమ్మదిగా దానికోసం ఆ టైం స్పెండ్ చేయడం వల్ల కొంతవరకు అంతా కాదు కానీ కొంతవరకైనా సరే దాని నుంచి నేను బయటపడగలుగుతున్నానేమో అనిపిస్తుంది సార్. బయట పడగలుగుతున్నాను నేనైతే. సో అది చెప్పదలుచుకున్నా సార్. ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మనం ఒక పనిలో మనం పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు సార్ మన అన్నారయ్య గారు అన్నారు, ఇది నేను కర్తృత్వ భావన అనేది అంత చెడ్డదో అనేది ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దానికి ఆయన చెప్పిన దానికి కరెక్ట్ గా మ్యాచ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక అనౌన్స్మెంట్ అండి. ఆగస్టు
రాబోయే ఆగస్టు నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వైజాగ్కి 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దూరంలో ఒక రిట్రీట్ చేస్తున్నాం. వాబీ సాబీ రిట్రీట్ సెంటర్. అది ఇదివరకు 2 టైమ్స్ చేశాము. అయితే దానికోసం రిజిస్ట్రేషన్స్ చాలా వరకు వచ్చేసాయి ఇప్పటికే. ఇంకా కొద్దిమందిని తీసుకోగలం. సో ఎవరైతే ఆ రిజిస్ట్రేషన్ ఇంకా చేయించుకోలేదో వారి పేర్లు ఇవ్వండి. పేర్లు ఇస్తే ముందు పేర్లు ఇచ్చే వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది. పేర్లు మీరు జస్ట్ మీ పేరు, మీ టెలిఫోన్ నెంబరు, మీ ఊరి పేరు పంపితే చాలు. లక్ష్మణ్ గారికి కానీ నాకు కానీ పంపితే అది నోట్ చేసి ఉండిస్తాం. సో ఫైనలైజేషన్ వచ్చినప్పుడు మొత్తం ఈ పేర్లు ఇచ్చిన వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అనౌన్స్మెంట్. సో ఇప్పుడు దీప్తి గారు మీరు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా మంచి టాపిక్ ఈరోజు. కొన్ని విషయాలు తొందరగా చెప్తాను. నాకేమనిపించిందో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ స్థితి లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేము. మనకు అర్థమైనా కాకపోయినా, మనకు ఆలోచనలు ఉన్నా ఉండకపోయినా, పడుకున్నా లేచినా 24 గంటలు మనతో పాటు అది ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనకొక స్థితి రావాలి సార్. అంటే లైక్ టూ మనీ కష్టాలు, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి. ఇంకా నాకు చాలైపోయింది. దీనికన్నా అసలు ఏంటి నా పరిస్థితి అనేది ఇంకా అది తెలుసుకోకపోతే ఇంకా నా జీవితం వ్యర్థం. ఇది కాకుండా ఇంకొకటి లేదు నా జీవితంలో అనేది అది చాలా ముఖ్యమని, అది నేను పుట్టిందే దీనికోసం అన్నట్టుగా ఆ స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. మనకొక్కసారి దాంట్లో వెళ్తే మనకు ఆ స్థితి అనేది రావాలి. అప్పుడే దాని ఇంపార్టెన్స్తో మనకి ప్రాసెస్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఒకరు చెప్పడం కానీ, చదవడం కానీ, చూడడం కానీ, ఇవన్నీ మనకేంటంటే ట్రిగ్గర్ చేస్తాయి. కానీ జర్నీ మాత్రం అవి ఇవ్వలేవు. జర్నీ మాత్రం ఇన్వర్డ్ జర్నీ, అది మనంగా చూడాల్సిందే. థర్డ్ ఏంటంటే సార్, 99.9% పీపుల్, అందరూ అని నేను అస్సలు అనను, కానీ 99.9% పీపుల్ మాత్రం ఆలోచన లేని స్థితిలో లేరు. పడుకోవడం, అది డీప్ స్లీప్లో తప్పితే మిగతా ఏ స్థితిలో కూడా, ఈవెన్ కలలు కన్నప్పుడు కూడా మైండ్ యాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి అసలు ఆ ఆలోచన లేని స్థితిలో ఉండడం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది ఈ రోజులలో. వర్క్ అనేది చేస్తున్నా చేయకపోయినా అసలు వర్క్తో సంబంధం లేని విషయం ఇది. ఇది టోటల్ సైకలాజికల్ మైండ్కి సంబంధించిన విషయం ఇది. బయట సమాజంలో వర్క్ చేస్తున్నామా, లేకపోతే సూసైడ్ ఇది మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇది ఎవరికి వరకు పర్సనల్ విషయం. ఇది సైకలాజికల్గా మన మైండ్లో ఏం జరుగుతుంది అని. ఈ మైండ్లో జర్నీ మనం చేసినప్పుడు ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ ఆలోచన ఏంటి, ఆలోచన నేనేనా, లేకపోతే నాకు ఆలోచనలు వస్తున్నాయో, అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయినప్పుడు మనం ఎన్ని బుక్స్ చదివినా మనము ఓహో ఇలా ఉంటుందా, ఓకే ఆలోచన లేని స్థితి ఇలా ఉంటుందా అని చదవడమే తప్పితే, మనకి యాక్చువల్గా ఇది ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఆ జర్నీ చేసి ఆ స్టెప్లో మనం నిల్చొని ఒంటరిగా ఖచ్చితంగా, అంటే ఇంకా ఇది ఎవరితో కాదు, నాకే అవుతుంది ఇది అని ఎవరిది వాళ్ళు బాధ్యత తీసుకొని నిల్చుంటే తప్పితే మనకి ఆ స్థితి యొక్క ఆ భావన అనేది అది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదండి. సో ఆ స్థితిలోకి వెళ్ళాలంటే జర్నీ స్టార్ట్ చేయాలి, మనకు జర్నీ స్టార్ట్ చేయాలి. అప్పుడైతేనే అర్థమవుతుంది. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఎవరో మ్యూట్లో పెట్టగలరా? ఎవరండి మాట్లాడు, మ్యూట్లో పెట్టండి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఒకటి నెల్సన్ మండేలా. ఆయన చేసే యాక్టివిటీ ద్వారా 27 ఇయర్స్ 27 సంవత్సరాలు ఆయనని ప్రిజన్లో పెట్టారు. ప్రిజన్లో పెట్టి బయటకు వచ్చారు. ఆయన తప్పు చేయలేదని చెప్పేసి బయటపడ్డారు. తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, అది వేరే విషయం.
ఆయనను ఒక క్వశ్చన్ అడిగారు బయటికి వచ్చాక, మరి మీరు 27 ఇయర్స్ ప్రిజన్‌లో ఉన్నారే, ఒక్కొక్కరు చూస్తే వాళ్ళకు మతిస్థిమితం పోతది 27 ఇయర్స్ ప్రిజన్‌లో ఉంటే. లేదా వాళ్ళు పెట్టే లోపల టార్చర్‌కి వాళ్ళు చచ్చిపోతారు. మీరేంటి బయటకొచ్చి ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ మీకేం అనిపించలేదా? ఒక విషయం చెప్పగలరా? 27 ఇయర్స్ మీకేమనిపించింది లోపల అని అడిగితే, ఆయనన్నారు, నన్ను ఫిజికల్‌గా హార్మ్ చేయగలరేమో. నన్ను మైండ్‌తో నన్ను కంట్రోల్ చేయాలని అనుకోవచ్చేమో. కానీ 27 సంవత్సరాలు నేను ఫ్రీడమ్‌తో బతికానని చెప్పారాయన. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు సార్ ఈ స్థితి అర్థం కావడానికి మనకి. అది ఒకటి. ఇంకొకటి మైకేల్ జాక్సన్ ఆయనని ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఇంత అద్భుతంగా ఎలా రాయగలిగారు? అసలు ఇంత ఫేమస్ అలా ఎలా అయ్యారు? అదేదో చెప్తే వేరే వాళ్ళు గూడా అలాగే చేస్తారు గదా! అనంటే ఆయన ఒకే మాట అన్నారు. నేను చేసేది ఏమీ లేదు. నేను సైలెంట్‌లో ఉన్నప్పుడు ఒక ఫ్లో లాగా నాకు ఆ సాంగ్, దానికి తాలూకు మ్యూజిక్ ఇలా చేస్తే బావుంటదని ఆటోమేటిక్‌గా నాకు డౌన్‌లోడ్స్ లాగా అవి అవుతా ఉంటాయి. అది నేను పేపర్ మీద పెడతా ఉంటా. నాకు సంబంధం లేకుండానే అది జరుగుతుంది సైలెన్స్‌లో అని చెప్తారు సార్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. అంటే ఈ ఎగ్జాంపుల్స్‌ని మనం గనక అర్థం చేసుకోగలిగితే, ఆ స్థితి అనేది మనతో పాటే ఉంది. ఆలోచనల ప్రవాహంతో అది కొట్టుకుపోయి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇదేంటంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదు. ఇది రికగ్నిషన్. ఓకే. సైలెన్సే నా జన్మస్థలం అని తెలుసుకోవడమే ఈ జర్నీ సార్. ఇది ఒక రోజు వచ్చేది కాదు. ఇది ఒక లైఫ్ లాంగ్ జర్నీ. చాలా బ్యూటిఫుల్ జర్నీ. అందులో వచ్చే పెయిన్ గూడా ఇప్పుడు పెయిన్ అనిపిస్తది కానీ, అది అందమైనది అని ప్రాసెస్‌లో తెలుస్తది. అది ఒక స్టెప్ ఏసి అందులోకెళ్తున్నప్పుడే అర్థమవుతది కానీ, ఇటు సైడ్ ఉండి, అటు సైడ్ చూస్తే మాత్రం అర్థం కాదు. సో, డైరెక్ట్ స్టెప్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈస్ ద లాస్ట్ స్టెప్. ఈయన చెప్పినట్టే జయకృష్ణమూర్తి గారు చాలా బాగా ఒక్క స్టేట్మెంట్‌లో చాలా పెద్ద పెద్దవి చెప్పారండి ఆయన. ఆయనకి చాలా థాంక్‌ఫుల్ ఉంటా నేను. అంతే సార్. అది మాట్లాడే విషయానికి కూడా అతీతమైనది. అది జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది అంతే. ఏదైనా మాట్లాడచ్చు, కానీ సంభవించినప్పుడే అది తెలియబడుతుంది. దానికి అది తెలియచేసుకుంటుంది. అది ఎవరు దానికి అనుకోలేరు. అవును సార్. చాలా థాంక్స్ సార్. నమస్తే. వెంకటేశ్వర గారు. సార్ టైం అయిపోయింది, పర్వాలేదా? పర్లేదు, ఆల్రెడీ మాట్లాడండి. జస్ట్ ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను మెయిన్ వెంకట్ గారిని అబ్జర్వ్ చేస్తున్నాను. సార్ వెంకట్ గారు, మీరు ఈ అవేర్నెస్ చెప్తాను ఏమనుకోకండి. లేదు, మీరు మిమ్మల్ని నేను అంటే ఇక్కడ కానీ విజయవాడ గ్రూప్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మీ నుండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు ఈ చాయిస్లెస్ అవేర్నెస్ లేదా అవేర్నెస్ని చాలా బాగా పట్టుకోగలిగారండి. కృష్ణాజీ చెప్పినటువంటి ఈ చాయిస్లెస్ అవేర్నెస్ అనే దాన్ని చాలా ఎక్కువసార్లు మీరు వాడడం నేను విన్నాను. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, అసలు అవేర్నెస్ ఈజ్ ద అల్టిమేట్ సార్. నా అండర్స్టాండింగ్ లో అవేర్నెస్ ఈజ్ ద అల్టిమేట్. అదే చాయిస్నెస్ అవేర్నెస్ ఆర్ అవేర్నెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, డిఫరెన్స్ లేదు. ఇట్ ఈస్ ద అల్టిమేట్. అవేర్నెస్ లో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్. అంటే దెర్ ఇస్ నో సెల్ఫ్ ఆల్సో. సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఎప్పుడైతే సెల్ఫ్ లేదో, అవేర్నెస్ లో ఉన్నాము అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎప్పుడైతే లేదో, ప్రెసెంట్ లో ఉన్నామంటే అక్కడ ఉన్నదేదో అది ఉంది. ఉన్నదేదో ఉంది అక్కడ. ఇంకా కృష్ణాజీ మెయిన్ ఏంటంటే, ఈ మానవుల్ని ఈ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ నుండి, బాధల నుంచి, వీటిల నుంచి, ఈ కండిషనింగ్ వల్ల వచ్చేటువంటి వీటి నుంచి బయటపడేయడానికి ఆయన ప్రయత్నం. సో అది ఆ కాన్ఫ్లిక్ట్ కానీ, అంటే ఈ కండిషనింగ్ వల్ల వచ్చేటువంటి ఈ సమస్యలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి ఏమీ కూడా అవేర్నెస్ లో లేవండి. సో ఈ అవేర్నెస్ ఇస్ ద అల్టిమేట్ సార్. అక్కడికి రీచ్ అవడమే ఫైనల్. ఇంకా అక్కడ ఇంకేమీ లేదు. అక్కడ ఈవెన్ సెల్ఫ్ లేదు, నేను కూడా లేదు. సో ఇది మనం అటైన్ అవ్వాల్సింది. అది కృష్ణాజీ కూడా ఎక్కువ నొక్కి చెప్పింది అదేనండి. సో మీ విషయంలో నేను చాలా అబ్జర్వ్ చేశాను.
చాలా గ్రేట్ అండి. మీరు ఆ పాయింట్ బాగా క్యాచ్ చేయగలిగారు. దాన్ని ఎట్టయినా అవగలిగితే అంటే మీ లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే. అంటే కాంటెక్స్ట్ చెప్తాను సార్. 40 సంవత్సరాలు వేల సైకాలజీ బుక్స్ చదివాను, కానీ నాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పోలా. 8 నెలల క్రితం అనుకుంటా రామకృష్ణ గారు వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి జేకే గారి గురించి అర్థం చేసుకొని ఇటువైపు వచ్చాను. 8 నెలలు అయింది, సారీ 8 సంవత్సరాలు, 8 నెలలు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ లైక్ స్విచ్ అనమాట. డార్క్నెస్లో ఉంటే ఒక స్విచ్ అయితే లైట్ ఎలా వచ్చిందో అలాగే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఐ హ్యావ్ కంప్లీట్ అన్నాను, బట్ అట్లీస్ట్ ఐ నో ఐ కెనాట్ గో ఇన్ టు దట్ ద రౌట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. అది పోయింది నాకు. ఎంత డౌన్ అయినా కూడా నేను నా మావిడితో అంటుంటా, ఈవెన్ నాకు ఈ రోజున క్యాన్సర్ వచ్చి 10 రోజుల్లో చనిపోతానన్నా కూడా నవ్వుతో చనిపోగలను. నాకు అంత క్లారిటీ వచ్చేసింది. అంటే ఎందుకంటే బికాజ్ ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ హౌ యు ఆర్ ఎట్ దిస్ మూమెంట్. దిస్ మూమెంట్ ఈజ్ వెన్ యూఆర్ చాయిస్లెస్లో అవేర్లెస్లో ఉంటే నేను హ్యాపీగానే ఉంటా. ఈవెన్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు రాంబుద్ధ గారితో ఇంత ఫైట్ చేసిన వెంటనే చాయిస్లెస్ అవేర్నెస్ తోటి అబ్జర్వ్ చేయగలిగా. హీఈస్ పార్ట్ ఆఫ్ మీ, హీఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. ఈగో అంతా పడిపోద్ది చాయిస్లెస్ అన్న బేసిస్లో. నేను అనుకోవటం ఈవెన్ దీప్తి గారు చెప్పిన ఫస్ట్ స్టెప్ ఈజ్ లాస్ట్ స్టెప్ కూడా ఇదే. బికాస్ వెన్ యూ జంప్ ఇన్ టు ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ చాయిస్లెస్ అవేర్నెస్, everything is done. You are in the I think maybe silence may be some other step, but at least psychological conflicts అన్ని ఒక అగ్గి గీసేటట్టు మాయమైపోతాయండి. నేను అబ్జర్వ్ చేశాను అది. Okay, sir. Time is up. All topics. We are finishing it. Thank you, sir. Thank you. Thank you, everybody. Thank you. Thank you all. Thanks. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.